Patrika, chapter 12. Romans chapter 12. 12th chapter 1 to 8 doctrinal, Lords of Doctrines. Okay. Chapter 9, 10 and 11 dispensational. Dispensational. Chapter 12, 13, 14, 15, 16 practical. Practical. Doctrinal, dispensational, practical. And practical. So chapter 12, doctrinal discussion begins with, practical discussion begins with chapter 12. 12వ అధ్యాయం తోటి మనకి ప్రాక్టికల్ ఇష్యూస్ డిస్కషన్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. సో కొంచెం మనం ఇక్కడ వేగం పెంచిన ఇబ్బంది లేదు. సో దట్ విల్ బి ఏబుల్ టు ఫినిష్ అవర్ సబ్జెక్ట్. సరిగ్గా మనకి ఇంకొక 3 క్లాసులు ఇంక్లూడింగ్ దిస్ 4 క్లాసులు. Sir, 1 to 8 doctrinal, 9 to 11 dispensational, 9, 10, 11 అండి dispensational, 12 to 16 practical. 12 to 16 practical. Okay, sir. Can you hear me, sir? Yes. Okay. సో 12th చాప్టర్ నుంచి మనము ప్రాక్టికల్ ఇష్యూస్ మనం మాట్లాడుకోబోతున్నాం. Yes, sir. అండ్ చాప్టర్ 12 ఈజ్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో కొన్ని ఆత్మవరాలకు సంబంధించినటువంటి చర్చ కానీ మనకి ప్రాథమికంగా కనబడతా ఉంది. సో విశ్వాసుల బాధ్యత, స్పిరిచువల్ మెచ్యూరిటీకి అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన సంగతులు 12వ అధ్యాయంలో మాట్లాడబడతాయి. సో వి విల్ బిగిన్ విత్ 12th చాప్టర్ ప్రాక్టికల్ డిస్కషన్. కాబట్టి సహోదరులారా, కాబట్టి అనే మాటలోనే దానికంటే ముందు విస్తారంగా చర్చించబడినటువంటి ప్రస్తావనలు మనకు కనబడుతున్నాయి. ఎంతో చెప్పుంటే తప్ప కాబట్టి అనే మాట మనకి వాడబడదు. సో 8వ వచనం వరకు ఎన్నో విలువైనటువంటి లోతైన సిద్ధాంతాలు ప్రస్తావించి 9, 10, 11 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులు మరియు అన్యులకు సంబంధించి, సంఘము ఇశ్రాయేలుకు సంబంధించి, ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తుకు సంబంధించి, దేవుని యొక్క ఏర్పాటు క్రమము, ఆయన యొక్క ప్రణాళికలు, వీటిన్నిటికి సంబంధించినటువంటి చర్చ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా జరిగింది. కాబట్టి సో దేవుని ఆలోచనలను అర్థం చేసుకోవటం, ఆయన యొక్క మార్గములను గ్రహించటం మనతో అయ్యేది కాదు. కాబట్టి ఆయన బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఎంతో శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని మనకు అర్థమవుతుంది. సో ఆయన
మూలముగా ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తం కలిగి ఉన్న యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్ అనే మాట మనకు కనబడుతుంది 11వ అధ్యాయం ముగింపులో. సో దేర్ ఫోర్ దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళికతో చేస్తాడు. దేవుడు ఏది చేసినా ఒక గొప్ప ఉద్దేశంతో చేస్తాడు. ఆయనకి జ్ఞానం చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రభువా ఇలా చేస్తుంటే బెటర్ ఉండేదేమో. ఇప్పుడు ఉదాహరణకి నేనేదని చెప్పాను అనుకోండి, ఇది చేద్దాం అన్నాను. ఇప్పుడు మీరు అంటారు లేదు సార్ అలాగే ఇలా బెటర్ అంటారు. తప్పేం లేదు, ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కాబట్టి. సో దట్ ఈస్ పాసిబుల్. అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అనేది మన మధ్య ఓకే. కానీ దేవునికి సంబంధించి దేవుడు చేసేటటువంటి క్రియలను ఏ వ్యక్తి కూడా ఇలా కాదు అలా, అలా కాదు ఇలా చెప్పే అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకు లేదు అంటే హీ సావరిన్, ఆయన సార్వభౌముడు, అనంతుడు అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాము. సో అందుచేత ఆయన ఏది చేసినా గొప్ప జ్ఞానంతో చేస్తాడు. అందున ఇశ్రాయేలీలకు సంబంధించి వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రాథమికంగా వారి ద్వారా లోకాన్ని ఉద్ధరించాలని చూసి వారు లోబడిన కారణం చేత అన్యజనులను ఆయన ముందు లోపలికి ఆహ్వానించి ఆయన ఆ తర్వాత ఇశ్రాయేలును కొంతకాలం పక్కన పెట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇశ్రాయేలులకు కూడా ఆయన అవకాశం ఇవ్వబోతున్నాడు. ఆయన అన్యులు ఏ ప్రాతిపదికన అన్యులు అంగీకరించబడినప్పుడు వాళ్ళు విధేయులేం కాదు కదా. మరి స్వాభావికంగా అవిధేయులైనటువంటి అన్యులు లోపలికి అనుమతించబడినప్పుడు ఎంతో కొంత విధేయులై ఉండి ఎంతో కొంత భక్తి నేపథ్యం కలిగి వాగ్దానాలు కలిగినటువంటి యూదులు మళ్ళీ లోపలికి అంగీకరించబడటం అసాధ్యమేమి కాదు. ఇక్కడ మనం నేర్చుకున్నాము అసలు అవిధేయతే ఒక ఆయన ఎంపికకు కావాల్సిన అర్హత అవిధేయత. అవిధేయుడు భక్తిహీనుడుగా ఉంటాడు, భక్తిహీనుడు దుర్నీతిమంతుడుగా ఉంటాడు. అంటే నీతిమంతులను పిలువ రాలేదు పాపుల్ని పిలువ వచ్చాను అనే మాటలో అర్థం ఇక్కడ మనకి ప్రతిధ్వనిస్తుంది. సో అంచేత మనకి 32వ వచనంలో 11 చూసాము, అందరి ఎడల కరుణ చూపులని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. కాబట్టి నేను మొదటి నుంచే విధేయుడినండి, నేనేమంత అవిధేయుడిని కాదు అని చెప్పుకోవడానికి వీల్లేదు. అందరూ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించబడి ఉన్నారు. మనం రక్షింపబడినామంటే స్వాభావికంగా మనం అవిధేయులము. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని కరుణించి మనల్ని రక్షించాడని అర్థం చేసుకోవాలి. లేదు నేను మంచివాడినే, నేను బుద్ధిమంతుడినే, నేను విధేయుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఆయన ప్రమేయం లేకుండా నాకు నేనే రక్షణలోకి వచ్చానని మనము చెప్పుకున్నట్టు అవుతుంది. అది హేయం. ఇక 12వ అధ్యాయంకి వచ్చిన తర్వాత, కాబట్టి ఇంత గొప్ప జ్ఞానం కలిగి ఇంత విశేషమైనటువంటి ప్రణాళికలు కలిగి అనంతమైనటువంటి ఆలోచన కలిగి పనిచేసే లేకపోతే కార్యక్రమాలు జరిగించేటటువంటి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం లేదా నమ్మి ఉన్నాం కాబట్టి, ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. సో 12వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని విశేషమైన సంగతులు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే రచయిత మన యొక్క చర్చను లేకపోతే ఆలోచనను పాత నిబంధన వైపు మళ్ళిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే పాత నిబంధనలో భక్తి ఎలా చేసేవారో ఇప్పుడు కూడా భక్తి మనం అలాగే చేయాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగము అనే మాట అర్పించటము అనే మాటలు మనకి ఎక్కడ కనబడతా అంటే పాత నిబంధనలు కనబడతా ఉంటాయి. ప్రత్యేకించి జంతు బలుల విషయంలో కనబడతా ఉంటాయి. ఇప్పుడు అయితే పాత నిబంధనలోని జంతు బలులన్నీ కూడా నిర్జీవ యాగం అవుతుండే కదండి. నిర్జీవ యాగం అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే అవి దేవుడి సన్నిధిలోకి తీసుకురాబడి ఆయన సన్నిధిలో చంపబడి కొన్ని కాల్చబడతా ఉండేవి, అర్పించబడతా ఉండే. అది ఏ యాగము? సజీవ యాగమా నిర్జీవ యాగమా? అది నిర్జీవ యాగం కింద మనం లెక్క పెట్టాల్సి ఉంటుంది. లివింగ్ సాక్రిఫైస్ అంటే డెడ్ సాక్రిఫైసెస్, పాత నిబంధనలు మొత్తము డెడ్ సాక్రిఫైసెస్ కదా. మనం ఏదన్నా పక్షిని తీసుకొచ్చినా జంతువుని తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా ఆయన సన్నిధిలో మనం అర్పిస్తూ ఉండేవారు.
వధిస్తూ ఉండేవారు, కాలు చేస్తూ ఉండేవారు. సో అది నిర్జీవ యాగం. కానీ నూతన నిబంధనలో ఆ నిర్జీవ యాగంలో క్రీస్తు పాలు భాగస్థుడయ్యాడు. ఆ నిర్జీవ యాగంలో క్రీస్తు పాలు భాగస్థుడయ్యాడు. అందుచేత మనము సజీవ యాగం చేస్తే సరిపోతుంది. అంటే మనము బలిపీఠం ఎక్కి చావాల్సిన అక్కర్లేదు, కానీ ఆయన సన్నిధిలో ఆయన ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. పాత నిబంధనలో ఆయన సన్నిధిలో ప్రాణాలు అర్పించడానికి జంతువులకు కావాల్సినటువంటి అర్హతల గురించి మనం చర్చించుకుంటే, లేవియా కాండం 22వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదామండి. లెవిటికస్ చాప్టర్ 22 వర్స్ నెంబర్ 17. మనకి నేరుగా అర్థం కావాలంటే 19వ వచనం నుంచి చదువుకుందాం. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదాన్ని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపకముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను. దానిలో కలంకమేది ఉండకూడదు. గుడ్డిదేమి అంటే దోషం లేనిది, కలంకం లేనిది. ఏంటి సార్ అంటే ఏంది అది? ఏంది దోషం లేనిది, కలంకం లేనిది అంటే నాకు ఎట్ట తెలిసేది దోషం ఉందా కలంకం ఉందా? క్లారిటీ వస్తుంది ఇక్కడ. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అటు వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. ఇది సంగతి. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేక మందలోని దాని నుండి స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చు, కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. అంటే చాలా ఖండితంగా స్పష్టంగా చెబుతున్నాడు. కిందికి వచ్చి 24వ వచనం, విత్తులు నులిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే గాని, కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. అంటే తన సన్నిధిలో చంపబడబోయే జంతువులకు సంబంధించినటువంటి అర్హతల యొక్క నియమావళి, నివేదిక ఇక్కడ మనకి ఇవ్వబడింది. అంటే ఇన్ని అర్హతలు ఉండాలి ఒక్కొక్క జంతువుకి ప్రభు సన్నిధిలో చనిపోవాలి అంటే. వెల్ సాధారణంగా ప్రజలు ఏం చేసే ప్రయత్నం చేసేవారు ఆ రోజుల్లో అంటే, ఆ బుద్ధి ఎప్పటికి ఉంది, అల్పబుద్ధి ఎప్పటికి ఉండేది ఏంటంటే, ఏదో ఒకటి చేసి చేతులు ఒలుపుకుందాము, మందలో వెనకబడిపోయిన దాన్ని ఇచ్చేద్దాము, ముసలు పడిపోయిన దాన్ని ఇచ్చేద్దాము, పోట్లాడుకొని కాలు ఇరిగిందో కొమ్ము ఇరిగిందో, లేకపోతే కుక్కలు గరిసిందో నక్కలు గరిసిందో, అట్లాంటి రోగం వచ్చి ఇట్లాంటి రోగం వచ్చి ఏదో రకం అట్లాంటివి చక్కగా దేవునికి ఇచ్చినట్టు ఉంటుంది, దాన్ని వదిలించుకున్నట్టు ఉంటుంది కదా. అంటే ఆ వైఖరి ఇప్పటికి కూడా మారలేదని అది నా అభిప్రాయం. అంటే వైఖరి గురించి మాట్లాడుతున్నా. దేవునికి సంబంధించి ఉత్తమమైన వాటిని మనం దేవునికి అర్పించే విషయంలో ఆనాటికి ఈనాటికి మన వైఖరిలో పెద్దగా తేడా రాలేదని నేను అనుకుంటున్నాను.
నా ఆలోచన నన్ను ఏ విధంగా నడిపిస్తూ వచ్చిందంటే, మనము నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కూడా చూస్తుంటాం. 5వ వచనంలో కానీ 6వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ ఏంటంటే, ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో నుంచి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? మీ జ్యేష్ఠ సంతానం చావకుండా ఉండాలి అంటే మేకల్లో నుండి కానీ గొర్రెల నుండి కానీ ఏడాది వయసున్నటువంటి మగదానిని, నిర్దోషమైన మగదానిని తీసుకొని వధించి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద పుయ్యమని ప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కండిషన్స్ ఆర్ వెరీ క్లియర్. అది ఏడాది అయి ఉండాలి, మేకలో నుంచి కానీ గొర్రెలో నుంచి కానీ తీసుకోవాలి, అది నిష్కలంకమైంది అయి ఉండాలి, ఖచ్చితంగా మగదై ఉండాలి. ఏం చేయడానికి? పెంచుకోవడానికి లేకపోతే నో, చంపబడానికి. ఆ క్షణానికి చంపబడుతుంది. కోస్తే దేన్నైనా రక్తమే వెళ్తుంది. ఇక్కడ రక్తం ఒకటే అనుకుంటే కోడినైనా కోయొచ్చు. కోడి రక్తం కూడా రక్తమే కదా. ఎద్దునైనా కోయవచ్చు, దూడనైనా కోయవచ్చు. బట్ హీస్ కండిషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ స్పెసిఫిక్. వయసు ఏడాది కంటే తక్కువ ఉండదు, ఏడాది కంటే ఎక్కువ ఉండదు. 3 ఏండ్లది 4 ఏండ్లది బాగా ముసలిదాన్ని లేకపోతే పెద్దదాన్ని నో. అండ్ ఆడదైతేంది మగదైతేంది, ఏడాది వయసు ఉంది కదా, జబ్బు లేదు కదా, నిష్కలంకమైంది కదా, నో, మగదే కావాలి. వెల్, ఇవన్నిటిని చాలా సీరియస్గా పాటించాలి. లేకపోతే ప్రభు వాటిని అంగీకరించేవాడు కాడు. అలాంటి వాటిని అర్పించటం కూడా హేయం, అది శాపం కూడా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడంగునుగాక కదండి. అశ్రద్ధగా చేసే ప్రతివాడు శాపగ్రస్తుడు అవుతాడు. అది నేనైనా మీరైనా మరెవరైనా. సో అందుకని ఈ 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు నా ఆలోచన ఏమై ఉండిందంటే, ప్రభు సన్నిధిలో ప్రభు మహిమార్థమై ఆయన అంగీకారం కొరకు ఆయన సన్నిధిలో అర్పించబడడానికి, ఆయన సన్నిధిలో చంపబడి దహించబడి బూడిద కావడానికే ఒక్కొక్క జంతువుకి ఇన్నేసి అర్హతలు కావాల్సి ఉండింది. ఏముంది, ఎంతసేపు సార్ ఇలా చంపేసి అలా తగలబెట్టేమే కదా, వీటికి ఇంత అర్హతలు అవసరమా? అయినా మంటలో వేసే కాల్చేదానికి కాలిరింది అయితేమి, కొమ్మిరిగింది అయితేమి, మంటలో వేసే కాల్చేదే కదా. ఇంక అందులో మగదైతేనేమి, ఆడదైతేనేమి. సరే, పెంచుకుంటానంటే ఇన్ని క్వాలిటీస్ అవసరం, చచ్చిపోయేదానికి ఇన్ని క్వాలిటీస్ ఎందుకు సార్? దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం హియర్. మన ప్రాబ్లం ఏంటి అంటే, ఆయన సూచించినటువంటి కండిషన్స్, షరతులన్నిటినీ చూసి ఆ క్వాలిఫికేషన్స్ కలిగిన వాటిని తీసుకెళ్లి అర్పించటమే విశ్వాసులుగా, విధేయులుగా మన యొక్క కర్తవ్యం. అంతకు మించి మనం క్రియేటివిటీని ప్రదర్శించకూడదు. అంతకు మించి మనము మన యొక్క సృజనాత్మకతను, నూతనత్వాన్ని ప్రదర్శించి నేను కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తాను, నేను వాటికంటే పెద్ద తీసుకెళ్తాను, వాటికంటే యోగ్యమైనది తీసుకెళ్తాను. నువ్వు చెప్పిన పని చేయి. డోంట్ డూ బెస్ట్ ఇన్ యువర్ సైట్, బట్ డూ ద రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన దృష్టికి ఉత్తమమైనదని కాదు, కానీ దేవుని దృష్టికి సరైన దాన్ని చేయాలా. మీరు అనొచ్చు, సార్ నేను ఉత్తమమైన దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ అంటాడు. ఎస్, బట్ అది మీ దృష్టిలో. మీ దృష్టికి నా దృష్టికి ఉత్తమమైన దాన్ని మనం చేయకూడదు. ప్రభు దృష్టికి సరైన దాన్ని చేయాలి. వెల్, మీ అంచనా ప్రకారము మీ దృష్టికి ఉత్తమమైంది ప్రభు దృష్టికి సరైనది కాకపోయి ఉండవచ్చు. సార్, ప్రభువా నువ్వు సరైనది అనుకుంటున్న దానికంటే కూడా నేను ఉత్తమమైన దాన్ని ఆలోచిస్తున్నట్టే. మేబీ నీ కుటుంబ విషయంలో నువ్వు చేయొచ్చు, అలాంటి క్రియేటివిటీని నువ్వు ప్రదర్శించవచ్చు. కానీ దేవునికి సంబంధించి ఆయన సరైనది ఏదో చెప్పాడు, అండ్ బెటర్ యూ డూ ఇట్. అందులో క్రియేటివిటీకి తావులేదు. అసలు ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను, ఆయన నన్ను పరిమితం చేస్తున్నాను, చెప్పింది చేసి సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ చేయాల్సిన అక్కర్లేదు. Anything that you add to what he said is called disobedience.
And the result of disobedience, the consequence of disobedience is punishment. సో మనం ప్రభు దగ్గర అతి ప్రదర్శించవద్దు. మనుషుల దగ్గర ఎట్లాగో మనం అతి ప్రదర్శిస్తూ ఉంటాం. దట్స్ ఆల్ రైట్. మనుషుల వరకు మనం చెల్లుబాటు చేసుకోవచ్చు. అదిమో గదిమో ఏదో రకంగా మన అతి తెలివితేటలు ప్రదర్శించవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, జస్ట్ డూ వాట్ హీ సేస్. డోంట్ సజెస్ట్. ఎందుకంటే 11వ అధ్యాయంలో మనం చూసాం కదా, 33, 34, 35 వచనంలో ప్రభు మనసు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడేవాడు, ఆయన నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆయన అడగలిగిన వాడేవాడు. సో బెటర్ నాట్ సజెస్ట్ ఎనీథింగ్, బెటర్ వీ ఒబే అన్కండిషనలీ, వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. చాలా విషయాల్లో మనం వీ హ్యావ్ అవర్ ఓన్ రిజర్వేషన్స్ and we don't want to bend. When it comes to God, you have to bend. There is no other alternative. And that's what he says here. ఒక జంతువుగా ఆయన సన్నిధిలో చచ్చిపోవడానికి ఇన్ని అర్హతలు కావాల్సినప్పుడు, ఒక మనుషులుగా ఆయన సన్నిధిలో, ఇప్పుడు చూడండి, ఆ జంతువులు, ఇంకొక పాయింట్ చెప్తాను నేను మీకు. ఆ జంతువులు సింహాసనం ఎదురు తీసుకోబడతాయా లేదా బలిపీఠం మీదకి తీసుకోబడతాయా? ఎవరైనా చెప్పవచ్చు. ఆ జంతువులు సింహాసనం ఎదుటికి తీసుకుపోబడతాయా, బలిపీఠం మీదకి తీసుకుపోబడతాయా? బలిపీఠం ఏమంటే బలిపీఠం మీదకి తీసుకెళ్ళబడతాయి. రైట్. అంటే బలిపీఠం మీదకి వెళ్ళేటటువంటి జంతువులకి అర్హతలు కావాల్సి వచ్చినప్పుడు, వెల్, బలిపీఠం గొప్పదా, సింహాసనం గొప్పదా? సింహాసనం గొప్పది. వెల్, సింహాసనం ఎదుట నిలబడే నీవు నేను ఇంకెంతలాంటి యోగ్యతలు కలిగి ఉండాలి, ఇంకెలాంటి పర్ఫెక్షన్స్ కలిగి ఉండాలి? రైట్. బలిపీఠం మీద చచ్చిపోయే జంతువుకి అర్హతలు కావాల్సినప్పుడు, సింహాసనం ఎదుట నివసించే నీకు నాకు అర్హతలు కావాలి. అండ్ సింహాసనం మీదకి నీవు నేను ఉచితంగా వెళ్ళేటటువంటి ఆధిక్యతను మనకేం ఉచితంగా రాలేదు. అది యేసుక్రీస్తు ప్రభువు వారు వారధిగా ఆయన బలిపీఠం మీద పడుకొని, ఆ వారధిని తొక్కుతూ, ఆ వారధి మీద నడుస్తూ, ఆ వారధి మన కాళ్ళ కింద ఆయన వారధిగా ఉంటుండగా, బలిపీఠం యొక్క అగ్ని చేత ఆయన దహించబడుతూ ఆయన మనకు వారధిగా మారాడు కాబట్టి మనం ఆ బలిపీఠాన్ని దాటుకుని సింహాసనం వరకు వెళ్ళగలుగుతున్నాం. కానీ ఇది మన యోగ్యతను బట్టి, బలాన్ని కాదు అనే విషయాన్ని తామెల్లరూ గుర్తించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మరణాన్ని, బలిపీఠం లాంటి ఆ మరణాన్ని, ఆ గొప్ప త్యాగాన్ని మన కొరకు చేసి ఉండకపోతే మనం ఎప్పటికీ సింహాసనం ఎదుటికి వెళ్ళగలిగి ఉండేవాళ్ళం కాము. ఈవేళ తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి తండ్రి, అబ్బా, తండ్రి అని పిలుస్తున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రాణత్యాగం. ఆయన బలిపీఠం తీసుకున్నాడు, మనకి సింహాసనం అనుగ్రహించాడు. సో ఆయన ఎదుటి ఇప్పుడు మనం చనిపోవాల్సిన అక్కర్లేదు, ఆయన ఎదుటి మనం బ్రతికితే చాలు. ఆ బ్రతుకు కూడా యోగ్యమైన బ్రతుకు బతకాలి. అందుకని అంటాడు ఇక్కడ, పరిశుద్ధమైన బ్రతుకు బతకాలి మరియు దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకాలి. ఎవరికి అనుకూలమైన బ్రతుకు? మనకి అనుకూలమైన బ్రతుకు కాదు, దేవునికి అనుకూలమైన బ్రతుకు. దీంట్లో కూడా మనకి చాలా రిజర్వేషన్స్ ఉంటాయి. దేవుని కోసం బ్రతకడంలో కూడా మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల వరకే మనం ఏదైనా, మన ఒబీడియన్స్ అయినా, మన కమిట్మెంట్ అయినా, ఆ లెక్కలు దాటిందనుకోండి చేతులెత్తేస్తాం. వీ డోంట్ వాంట్ టు ఒబే గాడ్. మన కమిట్మెంట్ అయినా, మన ఒబీడియన్స్ అయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిటర్మైన్డ్ బై అవర్ కల్చర్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై అవర్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై అవర్ ఫ్యామిలీ. It is determined by our denomination. It is determined by our church. It is determined by our emotions, our families. Actually, how to live for God? దేవుని కొరకు జీవించటంలో స్టాండర్డ్స్ అన్ని must be determined and decided by the Holy Scripture కదా అనే ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నం కాగలదు. అయితే వాస్తవం ఏమిటి? చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ కి రెఫరెన్స్ పాయింట్ గా బైబిల్ని వాడతారు. చాలా ఎక్కువ మంది, మనలో సైతము చాలా ఎక్కువ మంది
ఏం చేస్తారంటే వాళ్ళ ఒబీడియన్స్కి స్టాండర్డ్ రెఫరెన్స్ పాయింట్లు ఇందాక నేను చెప్పినటువంటివి. అన్కండిషనల్ ఒబీడియన్స్ ఉండదు. లేఖనానుసారంగా దీనికి నేను లోబడాల్సి ఉందా లేదా అని లేఖనానుసారంగా పరిశీలించి ఆ దృక్పథంతో ఆ రకంగా ఆ దృష్ట్యా ఆలోచించే వారి యొక్క సంఖ్య దాదాపు చాలా తక్కువనే చెప్పక తప్పదు. సో హావింగ్ సెడ్ ఇట్, ఇక్కడ మనకు చెప్పబడుతుంది ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అంతవరకు బ్రేక్ చేద్దాం. చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, నేను పౌల్లాగా చచ్చిపోతా, దానియేలులాగా చచ్చిపోతా, ఇంకెవరిలాగా మోషేలాగా సాగుతా, స్టీఫెన్ లాగా చచ్చిపోతా. ఆయన అంటాడు, ఒరే నువ్వులాగా బతుకు చాలు, అంతకుమించి ఎక్కువ చేయొద్దు. నువ్వు స్టీఫెన్ లాగా చచ్చిపోనక్కర్లేదు, పౌలులాగా చచ్చిపోనక్కర్లేదు, పేతురులాగా చచ్చిపోనక్కర్లేదు. నువ్వులాగా బతికితే చాలు, నువ్వులాగా బ్రతికితే చాలు. నువ్వు బ్రతికి చేయాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. ఒకవేళ ఆ పౌల్ లాగనో మోషేలాగనో ఆ స్టీఫెన్ లాగనో ఇంకొకరి లాగనో నువ్వు చావాల్సిన పరిస్థితి నువ్వు చదువు కానీ. అంటే ఇక్కడ ఐరనీ ఏంటి, విచిత్రం ఏమిటంటే చచ్చిపోవడానికి నేను రెడీ అని చెప్పి పాటలు పాడే వీళ్ళు బతకడాన్ని మాత్రము మొహం చాటేస్తూ ఉంటారు. ఇదొక విచిత్ర పరిస్థితి. ఎట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. అంటే దీనికి మించి వేరొక ఆల్టర్నేటివ్ లేదు, దీనికి మించి వేరొక ప్రత్యామ్నాయం లేదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఫిట్టింగ్ థింగ్. ఒక విశ్వాసిగా నీవు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరమును దేవునికి అర్పించుకోవాలి. దిస్ ఈజ్ ద ఫిట్టింగ్ థింగ్. దీనికి మించినటువంటిది అయ్యా ఆప్షన్ బి లేదా చాయిస్ బి, ఇది కాదులే కానీ ఇంకేమైనా సెకండ్ ఛాన్స్ ఉందా, లేకపోతే బి ఆప్షన్ ఉందా, లేదా ఆప్షన్ సి ఉందా, ఆప్షన్ డి ఉందా, ఆ ఫెసిలిటీ లేదు. దిస్ ఈస్ ద ఫిట్టింగ్ వే టు లివ్ అ లైఫ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో రెండవ వచనంకి వచ్చిన తర్వాత, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందిడి. ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరమునకు సంబంధించి ఇక్కడ వాడబడినటువంటి పదం యొక్క కనోటేషన్, అంతరార్థం ఏమిటి అంటే ఈ రూపాంతరానికి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా మంది పండితులు ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ క్యాటర్పిల్లర్ అంటే లార్వా దశ నుంచి అది మళ్ళీ ఏ దశలోకి, బటర్ఫ్లై దశలోకి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఇవి చూపిస్తూ ఉంటారు. రక్షణ అనేది an incident, salvation is an incident, but transformation is a process. I repeat, justification is an incident. Salvation or justification is an incident. ఒక సందర్భంలో జరుగుతుంది అది. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఒక ప్రాసెస్, ఇది నిరంతర ప్రక్రియ. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులమైనటువంటి మనలో తన పరిశుద్ధ వాక్యం ద్వారా నిరంతర మార్పును బై ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. మరి మీరు న్యూమటాలజీ నేర్చుకున్నప్పుడు ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి నేర్చుకుని ఉంటారు. ఈ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ లో ఏమవుతుందంటే ఫ్రమ్ టైం టు టైం మన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ గ్రిప్ సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ దానికి మన నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది. ఆయనను బహుబలంగా మనము ప్రతిఘటిస్తూ ఉంటాం, ఎందుకంటే శరీరం కదా, ఇంకా ఈ పాప శరీరాకారంలో ఉన్నాం కదా, ఆ వాంఛలు ఆ ఇచ్చలు ఇంకా శరీరంలో ఉన్నాయి కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం ఆటంకపరుస్తామని తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలోను ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను స్పష్టంగా రాయబడి ఉంది. అంటే ఆయనను ఆర్పకుడి, ఆయన పెట్టకుడి అని, దుఃఖపరచకుడి అని వచ్చిన ప్రస్తావనల యొక్క అసలు అర్థం ఇదే అన్నమాట. ఎందుకంటే
ఆయన మనం ఆటంకపరుస్తాము, ఆయన మనము ప్రతిఘటిస్తాము. ఫిల్లింగ్ అంటే ఆయన్ని ఎక్కువ కలిగి ఉండడం కాదు. ఫిల్లింగ్ అంటే మనమే ఆయనకి ఎక్కువ సొంతం కావటమే ఫిల్లింగ్. ఇక్కడ చాలా మంది ఫిల్లింగ్ని ఎలా తీసుకుంటారంటే, ఒక గ్లాస్లో కొంచెం నీళ్లు పోసి, చూసారా ఇప్పుడు ఎంత ఉంది, 30% ఉంది, ఇంకొన్ని పోసాము ఇది 50% అయింది, ఇంకొన్ని పోసాము ఇది 70% అయింది, ఇంకొన్ని పోసాము ఇది 90% అయింది, ఇంకొన్ని పోసాము అంచులకు పోసాము 100%. ఈ రకంగా మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా నిండుగా ఉండాలి అంటారు. ఇది చాలా చెత్త ఎనాలజీ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, శక్తి కాదు. ఆయన ఉన్నాడు అంటే సంపూర్ణంగా ఉన్నాడని అర్థం, లేకపోతే లేడని అర్థం. ఆయన ఉండి ఉండనట్టుగా కుదరదు. పదార్థం అవుతే కొంచెం ఇంకొంచెం 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 అనే అవకాశం ఉందేమో కానీ వ్యక్తిగా ఆయన ఉంటే సంపూర్ణంగా ఉన్నాడు, లేకపోతే అసలే లేడనే అర్థాన్ని మనం గ్రహించాలి. ఇది మాట్లాడుకున్న తరువాత ఇప్పుడు మరి నింపుదలకు సంబంధించినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మనము మన ఒబీడియన్స్ పర్సంటేజ్. ఇప్పుడు చెప్పండి, మనము 10% లోబడటము, 30% లోబడటము, 50% లోబడటము, 70% లోబడటము, 90% లోబడటము, 100% లోబడటం. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మోర్, it is letting the Holy Spirit of God have us more. మనం ఆయనకి ఎక్కువ లోబడటము, మనం ఆయనకి ఎక్కువ ఎక్కువ సమర్పణ కలిగి సరెండర్ కావటము, ఆ రకంగా ఆయన మన మీద ఎక్కువ అధికారాన్ని కలిగి ఉండగలుగుతాడు, ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు, ఎక్కువ నిర్ణయాధికారాన్ని కలిగి ఉండగలుగుతాడు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా మారుతారు. ఇప్పుడు చాలా లోక మర్యాదలు మనలో ఉన్నాయి, వ్యక్తులుగా లోక మర్యాదలు మనలో ఉన్నాయి, కుటుంబాలుగా చాలా లోక మర్యాదలు. అంటే మర్యాదలు అంటే డీసెన్సీ కాదు, ఇక్కడ మర్యాదలు అంటే లోక పద్ధతులు, ఆచారాలు అని అర్థం అనమాట. ఇక్కడ మర్యాద అంటే మంచిదే కదా సార్ అని, మర్యాద అంటే ఇక్కడ ఆ మర్యాద కాదు, ట్రెడిషన్స్, లోక ఆచారాలు. వ్యక్తులుగా మనలో చాలా మందికి ఉన్నాయి. ఏందా ఇట్లాంటి పనులు మనం చేయకూడదు కదంటే, ఇంకా ఇది మా ఆచారం సార్ అంటాడు ఒక ఆయన. కుటుంబాల్లో చాలా ఉంటాయి, ఇది మా ఫ్యామిలీ ఆచారం అంటాడు, ఇది మా కులాచారం అని కొందరు అంటారు. ఇంకా సంఘాలుగా ఉన్నాయి, ఏంటంటే ఇది మా డినామినేషన్ ఆచారం అంటాడు ఇంకొకడు. సో ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఎక్కువ పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం మొదలు పెడతామో అప్పుడు మనలో నుండి లోకం తీసివేయబడుతుంది, మనలోకి వాక్యం ఎక్కువ వెళ్తుంది, లోకం తగ్గిపోతుంది. The percentage of the world will reduce in us, and the percentage of the spirit, the power of the spirit increase in us. వెల్, నేను చెప్పేటటువంటి సంగతులు మీకు అర్థమవుతున్నాయి నేను అనుకుంటున్నాను. మనలో నుండి లోకం యొక్క పర్సంటేజ్ తగ్గుతుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పర్సంటేజ్ పెరుగుతుంది. ఆయన ఉనికి కాదు, ఆయన ఉనికి ఉంది, మనం ఆయన ఆటంకపరుస్తున్నాం కదా. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆయన ఇంకా ఎక్కువ అధికారంతో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం అందరం కూడా ఆత్మ పరిశీలనకు పూనుకోవాల్సినటువంటి మా శుభగడియ. ఎందుకు దీన్ని నేను శుభగడియ అంటున్నానంటే, ఏదో ఒక సందర్భంలో ఆత్మ పరిశీలన లేకపోతే, ఐ డోంట్ నో ఎంతమంది క్లాసులు విని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఇఫ్ నాట్ యాజ్ ఎ టీచర్, ఒక బోధకుడుగా మాత్రం కాదు కానీ ఒక విశ్వాసిగా ప్రతి క్లాస్ ద్వారా ఆత్మ పరిశీలన అనేది నిరంతర ప్రక్రియ నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం లైట్గా ఇది కాలేజ్ కాబట్టి కాలేజ్ లాగానే ట్రీట్ చేయాలా, ఇది వాక్యం కాదు, చెప్పేవాళ్ళు దేవుని సేవకులు కాదు, వాళ్ళు టీచర్లు, వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకొని చెప్తున్నారు కాబట్టి మనం కూడా డబ్బులు కట్టి చదువుతున్నాం కాబట్టి అట్లనే ఉండాలా అనే వైఖరి నానాటికి పెరిగిపోతుంది. అది 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 మనమందరం గమనించవచ్చు. సమస్య ఏంటి అంటే, ఎస్ ఇట్ ఈస్ ఎ కాలేజ్, ఎస్ వీఆర్ టీచర్స్, ఎస్ వీఆర్ పెయిడ్, ఎస్ వీఆర్ పెయిడ్. అమ్మా నన్ను మాట్లాడినివ్వండి. సో సమస్య ఏంటి అంటే, మెజారిటీ అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫెయిత్ఫుల్ స్టూడెంట్స్. అంటే ఆదివారము ఆ సంఘ సమక్షంలో, సంఘ వాతావరణంలో
బోధించబడుతున్న పాస్టర్ అనబడినటువంటి వ్యక్తి ద్వారా బోధించబడుతున్నటువంటి దేవుని వాక్యం ఎంత పరిశుద్ధమైందో, క్లాసులలో కాలేజీలో కూడా బోధించబడుతున్నటువంటి వాక్యం అంతే పవిత్రమైంది. ఇది వాక్యం యొక్క పవిత్రత స్థలాన్ని బట్టి మారదు, రైట్? పవిత్రత మాటలు వాక్యానిది, వ్యక్తి స్థలానిది కాదు, వ్యక్తిది కాదు. పవిత్రత వాక్యానిది అని సీరియస్ గా తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. బట్ ఉంది. ది వన్ పాజిటివ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దట్ ఉంది, కానీ తక్కువ ఉంది. ఎందుకంటే 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు చదువుతున్నప్పుడు కొన్ని జీవితాలు, మార్పు లేని జీవితాలు నేను గమనించగలిగాను. మార్పు లేని ఆలోచన విధానాన్ని నేను గుర్తించగలిగాను. డౌన్ ద రోడ్ ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కలిసినా కానీ వాళ్ళ ఆచారాల్లో, వ్యవహారాల్లో, వాళ్ళ జీవన విధానంలో, పద్ధతిలో, మాట తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం గుర్తించాను నేను. ఇలా గుర్తించినప్పుడు what all has happened to all the things that they have learned. Okay, they treated it just an academic perspective లో తీసుకుంటుంటారు. అందుకే వాళ్ళు విన్నటువంటి వాక్యం పనిచేయలేదు. Our perspectives are so important here. Our attitude towards learning God is so important here. And ఇక్కడ మనం థియాలజీ నేర్చుకుంటున్నాం. ఈ థియాలజీ మన జీవితంలో పనిచేయాలి. లోక మర్యాదలు మనం ప్రశ్నించుకోవాలి. ఒక విశ్వాసిగా నేను చేసే పనులలో లోక మర్యాదను, లోకాచారాన్ని, కులం పేరు పెట్టుకోనో, డినామినేషన్ పేరు పెట్టుకోనో, మా జాతి పేరు పెట్టుకోనో, ఊరు పేరు పెట్టుకోనో, ఫ్యామిలీ పేరు పెట్టుకోనో, రైట్, నేను పుట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం పెట్టుకోను, నేను చేసేటటువంటి దాంట్లో ఎంతవరకు ఆచారాలు ఉన్నాయి, రైట్? మా కుటుంబంలో ఎంతవరకు, మా సంఘంలో ఎంతవరకు లేఖనం ఉందా, ఆచారం ఉందా, మేము చేస్తున్న ప్రతి పనికి లేఖన ఆధారం ఉందా, లేకపోతే ఆచారమే ఆధారంగా ఉందా అని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టినప్పుడు తప్పకుండా రిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. రిఫార్మేషన్, వెల్, ఆ రిఫార్మేషన్ జరగాలి అంటే ఈ ఆత్మ ప్రక్షాళన, ఈ ప్రక్షాళన ఎప్పటికీ సమీక్ష అవసరమై ఉంటుంది అనమాట. హ్యావింగ్ సెడ్ ఇట్, మూవింగ్ ఆన్ ఫర్దర్ ఏమంటాడు, అప్పుడు మీరు లోక మర్యాదను మీరు రిఫార్మేషన్ లో, దాని ట్రాన్స్ఫార్మేషన్ లోనే ఉంది. అన్లెస్ యూ రిఫార్మ్ దేర్ కెన్ నాట్ బి అ ట్రాన్స్ఫార్మేషన్. I tell you, transformation is the result of reformation. Oh, most of the times people insist you have to transform. First you have to reform. How can there be a transformation without reformation? There was a reformation, and that's the reason, hence the result. Hence the transformation. ఈవేళ మనం ఈ విధంగా స్వేచ్ఛగా బైబిల్ చదువుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా బోధించగలుగుతున్నాము. ఇలా మనము ఈ వాతావరణంలో మనం బ్రతకగలుగుతున్నాము. దేర్ వాజ్ ఎ రిఫార్మేషన్ అండ్ హెన్స్ ద రిజల్ట్. ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఆ రిఫార్మేషన్ వల్ల వచ్చింది. వెన్ దేర్ ఈస్ నో రిఫార్మేషన్ దేర్ కెనాట్ బి ఎనీ ట్రాన్స్ఫార్మేషన్. అండ్ వి మస్ట్ బి రిఫార్మ్డ్. ఆ రిఫార్మేషన్ దేవుని వాక్యం వల్ల వస్తుంది, వ్యక్తుల వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చిన రిఫార్మేషన్ రాదు. ఒక పరిశుద్ధ దేవుని వాక్యం వల్ల మాత్రమే రిఫార్మేషన్ వస్తుంది. ఆ వాక్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. అప్పుడేమవుతుంది, లోక మర్యాద మీరు అనుసరింపరు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటారు. మీరు రూపాంతరము పొందితే, నూతన పరచుట వలన రూపాంతరము పొందితే మీరు లోక మర్యాదను ఆచరించడం మానేస్తారు. మార్టిన్ లూథర్ గారి గురించి మనం నేర్చుకున్నాం, రిఫార్మర్ అని. కానీ మార్టిన్ లూథర్కి సంబంధించిన సంగతులు మనం పరిశీలించినప్పుడు ఆయన రిఫార్మేషన్ లో ఒక కోణాన్ని మాత్రమే ఆయన ద్వారా ఆవిష్కరించబడటం జరిగింది. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేటటువంటి ఒక సింగిల్ పాయింట్ మీద మాత్రమే ఆయన రిఫార్మేషన్ మూవ్మెంట్ బాగా కొనసాగింది. ఆశ్చర్యం ఏమిటంటే మార్టిన్ లూథర్ గారు చర్చ్ ట్రెడిషన్స్ ని బలంగా ఎదిరించలేకపోయాడు. ఇట్స్ ఓకే అనే ధోరణిలో ఉండిపోయేవాడు.
తర్వాత హల్డ్రిక్ జ్వింగ్లీ చర్చ్ ట్రెడిషన్స్ ను కూడా మనం ప్రశ్నించాలని బయలుదేరాడు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇక్కడ. హల్డ్రిక్ జ్వింగ్లీని మార్టిన్ లూథర్ అసలు ఇష్టపడేవాడు కాడు. హల్డ్రిక్ జ్వింగ్లీని మార్టిన్ లూథర్ చాలా ద్వేషించేవాడు. ఎంత అంటే అసలు హల్డ్రిక్ జ్వింగ్లీకి రక్షణే లేదు, మారుమనసు లేదు, వాడు ఒక దుష్టుడు అన్నంత ద్వేషం మార్టిన్ లూథర్కు ఉంటుండే హల్డ్రిక్ జ్వింగ్లీ మీద. ఎందుకు అంత ద్వేషం అంటే, చర్చ్ ట్రెడిషన్స్ ని మనం అనుసరించవచ్చని లూథర్ చెప్తే, దేవుని వాక్యం మనకు ఫైనల్ అన్నప్పుడు మళ్ళీ చర్చ్ ట్రెడిషన్స్ ఏంది, మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది? లేఖనం అంటే లేఖనమే కదా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా రక్షణకు సంబంధించిన లేఖనం అవసరం, తక్కిన వాడికి సంబంధించి లేఖనం అవసరం లేదా? పిల్లలకి బ్యాప్టిజం ఇచ్చుడేంది, ఇన్ఫాంట్ బ్యాప్టిజం ఏంది, దరిద్రం అని కొంచెం గట్టిగా మాట్లాడాడు. మార్టిన్ లూథర్ గారు పిల్లలకు బ్యాప్టిజం ఇచ్చే విషయంలో పెద్దగా ఆయన ఆలోచన చేయలేదు. అలాగే చాలా విషయాల్లో చర్చ్ ట్రెడిషన్స్ ని ఆయన సమర్థించాడు. మళ్ళీ ఇంకేంది, ఇదేంది, లేఖనం అంటే లేఖనమే అని ఎప్పుడైతే హల్డ్రిక్ జ్వింగ్లీ మొదలు పెట్టాడో ఆయన మార్టిన్ లూథర్ చేత బాగా ద్వేషించబడ్డాడు. మార్టిన్ లూథర్ హల్డ్రిక్ జ్వింగ్లీని కలవడానికి కూడా ఇష్టపడేవాడు కాడట, ద్వేషించాడు. అండ్ మార్టిన్ లూథర్ హల్డ్రిక్ జ్వింగ్లీ చంపబడినప్పుడు మార్టిన్ లూథర్ సెలబ్రేటెడ్. ఇట్లాంటివి కూడా ఉన్నాయి, మీకు తెలియాలి. అంటే చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆ తర్వాత మనకి ఈ రిఫార్మేషన్ కొనసాగింది ట్రెడిషన్స్ వ్యతిరేకంగా. చర్చ్లో ఉన్నటువంటి ట్రెడిషన్స్ ఈవేళ మనకి పండగల రూపంలో ఇక మొదలు పెడతారు. ఆల్రెడీ నవంబర్ ఆల్రెడీ సెకండ్ వీక్ అయిపోవచ్చింది, మొదలు పెడతారు. వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి, కానీ చక్కగా వాళ్ళందరినీ చంపివేయగలిగారు. పోరాటం చేసిన వాళ్ళందరినీ రిఫార్మేషన్ తరువాత కూడా చంపివేయగలిగారు. రిఫార్మేషన్ జరిగిన తరువాత కూడా ఇలాంటి ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారిని చంపేయగలిగారు. మెల్లిగా వాటి గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మెల్లిగా అవన్నీ యూనివర్సల్ గా అంగీకరించబడ్డాయి, ఇక నడిచిపోతుంది అట్లా. బట్ ఎప్పటికైనా సరే లేఖనానుసారంగానే తీసుకోవాలి, లోక మర్యాదను మనం అనుసరించకూడదు అనే వాళ్ళ 1% 2% ఇంకా ఉనికిలో ఉండటము శుభ పరిణామం. అలాంటి వాళ్ళు పెద్దగా గుర్తింపులోకి ప్రాచుర్యంలోకి రాకపోవచ్చు, కానీ ఉన్నారు అని చెప్పడం మాత్రమే నా ప్రాథమిక ఉద్దేశం. వారిలో నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి సంఖ్యతో నిమిత్తం లేకుండా చాలా గర్వపడుతున్నాను. రైట్, సంఖ్య చాలా చిన్నదే, బట్ we're trying to be as close as possible to the scriptures. Having said it, moving on further, అప్పుడు ఏమవుతుంది, ఆ రిఫార్మేషన్ వల్ల ట్రాన్స్ఫార్మేషన్ మొదలవుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ లోక మర్యాదను విడిచిపెట్ట మొదలు పెడతారు. అప్పుడు దేవుని చిత్తము దేవునికి ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాం. అలాంటి దేవుని చిత్తం ఎక్కడ దొరుకుతుంది? స్క్రిప్చర్స్ లో దొరుకుతుంది. మళ్ళీ అగైన్ దేవుని చిత్తం కోసం ఎవరికి ఫోన్ చేయాలి? మీకు ఫోన్ నెంబర్ కావాలంటే, మీకు ప్రార్థన అవసరతలు ఉంటే సంప్రదించండి అని ఆ స్క్రోల్లో వేసినట్టుగానైనా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన, లేకపోతే ఈ 25 రోజుల ఉపవాస ప్రార్థన, ఈ 6 నెలల ఉపవాస ప్రార్థన అని లైవ్స్ పెడతా ఉంటారు గ్రౌండ్లలో, ఫంక్షన్ హాల్లో. సో అట్లాంటి వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా దేవుని చిత్తం చెప్పండి అయ్యా కొంచెం అని చెప్పి మనం చక్కగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొన్న ఆ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, మీకు చెప్పలేదు అనుకుంటాను నేను, అంటే హోలీ స్పిరిట్, ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ గురించి. దానికంటే ముందు ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కి సంబంధించి ద కన్విక్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ 3 C's అని, కన్ఫ్రంటింగ్ అండ్ కన్విక్టింగ్ అండ్ ఈ మినిస్ట్రీ కంఫర్టింగ్ అనే 3 C's గురించి ఒక సిరీస్ చేశాం. ఆ మెసేజ్లు మరి ఎవరైనా ఎక్కడైనా కడప ప్రాంతం నుంచి ఫోన్ చేసినట్టు విన్నాడు. ఫోన్ చేసి, సార్ పరిశుద్ధాత్మ గురించి మీరు చెప్పినటువంటి వర్తమానాలన్నీ చాలా బలంగా ఉన్నాయి, నేను చాలా బలపడ్డాను అని వాళ్ళ కుటుంబంలో ఒక ప్రాబ్లం చెప్పాడు. ప్రాబ్లం చెప్పి ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఈ ప్రాబ్లం విషయంలో దేవుని చిత్తం ఏంటో నాకు ఇప్పుడు చెప్పండి అంటాడు. సరే ప్రార్థనా పూర్వకంగా ఇలా చేయండి అట్లా కాదు సార్, దేవుని అడిగి నన్ను ఏం చేయమంటాడో ఆ చిత్తం కనుక్కొని నాకు చెప్పండి అంటాడు. నాయన ఇది తేడాగా ఉంది, అట్లా కాదయ్యా అని చెప్పుంటే, అట్లా కాదు సార్,
మీరు పరిశుద్ధాత్మతో మాట్లాడి నాకు చెప్పండి. అంటే అట్లా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి పాపం ఆ అమాయకుడు నేను అట్లా కాదయ్యా అని వాక్యానుసారంగా మీకున్న సమస్యకు వాక్యానుసారంగా బహుశా ఇవి పరిష్కారాలు, న్యాయబద్ధంగా ఇవి పరిష్కారాలు, మరి వాక్యానుసారంగా న్యాయబద్ధంగా ఉండే పరిష్కారాలు ఇవి కాబట్టి ఈ రకంగా మీరు వెళ్ళానంటే అట్లా కాదు సార్, నాకు స్పెషల్ కావాలి, స్పెషల్ దేవుని చిత్తమేంటో కావాలి అని చెప్పి సతాయించడం మొదలు పెట్టాడు. నేను ఆయన ఎంత తిరిగి అడిగినా ఇదే చెప్తా, నేను లేఖనానుసారంగా న్యాయబద్ధంగా నీ పరిష్కారం, నీ సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పంటే ఆయన నిరుత్సాహపడ్డాడు. అరే ఎంత అడిగినా కానీ ఆ రహస్యం చెప్పట్లేదే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని తెలియజేయట్లేదే అని చెప్పి నిరుత్సాహపడి ఇక ఫోన్ పెట్టేశాడు. మరి నేను చేయగలిగింది ఏముంది? దెర్ వాజ్ వన్ ఆప్షన్, సార్ మరి దేవుని చిత్తం నేను తెలుసుకుంటాను, ప్రార్థనలో పెడతాను, ఈ రాత్రి నేను ఉపవాసం ఉంటాను, ముందైతే నా గూగుల్ పేకి ఒక 4,000 కొట్టండి, రేపు ఉదయానికి మీకు తప్పకుండా దేవుని చిత్తం ఏంటో తెలిపే ప్రయత్నం చేస్తానని చెప్పుంటే ఆ పని కూడా సంతోషంగా చేసేవాడు అన్నట్టుగా నాకు అనిపించింది. అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే ఈ వ్యక్తి పాపము ఇలా ఫోన్ చేసి ఎంత మోసపోతున్నాడని బాధేసింది. కానీ నేను చేయగలిగినటువంటి సహాయం ఏమీ లేదు అతని కోసం ప్రార్థన చేయడం తప్ప. నేను ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేదురు కానీ సార్ అది కాదు నాకు కావాల్సింది అంటాడు. సో హ్యావింగ్ సెడ్ ఇట్, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవటం మనకే సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుందంటే వెన్ యూ ఎగ్జామిన్ ద స్క్రిప్చర్స్, లేఖనాలని పరిశోధించి అధ్యయనం చేసి ఎక్కువ అవపోసన పట్టడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. నాకైనా మీకైనా రోగాలకి మందులు ఎవరికి తెలుస్తాయా అంటే బాగా అధ్యయనం చేసి పరిశోధన చేసేటువంటి వాడికి రోగాలకి మందులు తెలుస్తాయి. ఏమంటారు మీరు? మనమేమో పరిశోధన చేయమాయే అన్ని ఆటోమేటిక్, మరి కాబట్టి డబ్బులు ఇస్తారు కాబట్టి డబ్బులు ఇస్తే దొరుకుతున్నాయి కాబట్టి సరిపోయింది, అంతవరకు ఓకే. బట్ దట్ విచ్ ఈస్ ట్రూ ఇన్ ఫిజికల్ లైఫ్, పీపుల్ వాంట్ ఇట్ టు బి ట్రూ ఇన్ స్పిరిచువల్ లైఫ్. మీరు 250 రూపాయలు పెడితే తాయెత్తు ఇస్తాడు ఆయన. ఆ తాయెత్తుకి మీకున్న ఎన్ని సమస్యలైనా పోతాయి. మంత్రించిన తాయెత్తు ఏమో, మన క్లాసులో ఎవరైనా ఎలాంటి తాయెత్తులు కట్టుకున్నారేమో చూసుకోండి, ఆశ్చర్యం లేదు. మంత్రించిన తాయెత్తు 250 రూపాయలే. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో పాయింట్ ఏంటి? అది మన బాధ్యత. లేఖనాన్ని లోతుగా అధ్యయనం చేసి దేవుని చిత్తం ఏందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడం మన బాధ్యత. వాక్యాన్ని బాగా అధ్యయనం చేయండి. వాక్యం ద్వారా దేవుడు మనకి తలంపులు ఇస్తుంటాడు. దేవుని వాక్యాన్ని బాగా విన్నప్పుడు, అధ్యయనం చేసినప్పుడు తలంపులు, ఆలోచనలు ఇస్తుంటాడు దేవుడు. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది జరగాలంటే మనం ముందు రిఫార్మ్ కావాలి. ఆ రిఫార్మ్ అవుతే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనలో పురోగతి కనపడుతుంది. కొంచెం స్లోగా అయినా ఖచ్చితంగా. ఎందుకంటే గాడ్స్ మిల్స్ ఆర్ స్లో, గాడ్స్ మిల్స్ గ్రైండ్ స్లో బట్ ఫర్ షూర్ దే గ్రైండ్ అనే ఒక భక్తుడు చెప్పాడు. దేవుని యొక్క యంత్రాలు, మరలు చాలా కొంచెం మెల్లిగా గ్రైండ్ చేస్తాయి అంటే, కానీ పక్కాగా గ్రైండ్ చేస్తాయి. సో పని జరుగుద్ది ఖచ్చితంగా, అవగాహన మనకి పెరుగుద్ది, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటం మనం నేర్చుకుంటాం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తాన్ని సమర్థవంతంగా తెలుసుకున్నటువంటి వాడు ఎవడు లేడు కాబట్టే భూలోకంలో ఇన్ని కల్లోలాలు జరుగుతున్నాయి. ఇన్ని కోట్ల మంది పాస్టర్లు ఉన్నారు, అయినా సరే జరిగేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అందరికీ నాకు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో నేను ఒక స్పెషలిస్ట్ని, దేవుని చిత్తాన్ని కనిపెట్టి మీకు చెప్పటంలో నేను ఏమైనా ఎక్స్పర్ట్ అని ఎవడన్నా డంబాలు కొట్టి బీరాలు పోతే, లోకంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎందుకు వీడు చెప్పలేదు? ఆ చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వీడు ఎందుకు చెప్పలేకపోయాడు? ఇక నేను పేర్లు పెట్టను, పేర్లు పెట్టిన కాడి నుంచి మూతి ముడుచుకుంటారు. కానీ చెవులు గలవారు ఆత్మ చెప్పు సంగతులు విందురుగాక. దయతోటి ఈ ప్రపంచంలో ఇంత అల్లకలోలం ఉంటున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా,
ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా, వాతావరణ పరంగా, సాంకేతికంగా, రాజకీయంగా, ఏమండి ఎకనామిక్గా ఇన్నేసి జరుగుతున్నా మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో ఎక్స్పర్ట్ని నేను అనే వాళ్ళు ఏమీ చేయలేక, చెప్పలేక ఎందుకు ఉన్నారో మనమే కాస్త మినిమం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించిన మనకి అర్థం కాగలదు. కాబట్టి స్క్రోలింగ్లలో చూసి మోసపోవద్దు మనం. హ్యావింగ్ సెడ్ ఇట్, ఆ బాధ్యత మనకే ఉంది. దేవుని చిత్తం ఏముంటుందో ఏమై ఉందో ఇక్కడ నా చేతిలో ఉంది. ఐ హ్యావ్ ద విల్ ఆఫ్ గాడ్ విత్ మీ. వెల్, డూ యూ హ్యావ్ ద విల్ ఆఫ్ గాడ్ విత్ యూ? మీ దగ్గర ఉందా దేవుని చిత్తము? దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం. నాకు ఇందులో ఉన్నది వద్దు, కొత్తది కావాలంటే నాతో కాదు, ఆ పని చేయలేను నేను. అర్థమవుతుందా? ఇందులో ఉన్నది మాత్రమే నీకేం చెప్పగలుగుతాను. అంతా తెలీదు, ఇందులో ఉన్నది కూడా నాకు మొత్తం తెలీదు. కొంత తెలుసు, కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొంత ఎప్పుడు తెలుసుద్దో తెలియదు, బట్ ఇంకొంత మాత్రం అసలు తెలియదన్న, ఎప్పటికీ తెలియదన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. సో దట్ ఈస్ మై కండిషన్. సో వాట్ ఎవర్ ద లిటిల్ ఐ నో, whatever the little I am trying to know, I am trying to teach you. But I promise you, you can find the best will of God in here. Not in me, not in anyone. This is the book in which you can find the perfect, eternal, flawless will of God. I promise you. This is my promise. Trust in this. Believe in this. Read this, examine this, and you will find the will of God. విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు. ఇది జరగాలంటే యు మస్ట్ రిఫార్మ్ అండ్ యాజ్ రిజల్ట్ ట్రాన్స్ఫార్మ్. ఇక 3వ వచనం నుంచి మనం చదువుకోవడం మొదలు పెడదాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఈ ప్రాబ్లం ఎప్పటికీ ఉండేదే. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్, హాట్ వాటర్. ఎందుకంటే అతిశయం ఉంటుంది విశ్వాసులలో. పక్కవారి మీద, తోటి వారి మీద అతిశయపడటము. ఐ నో బెటర్, ఐ నో మోర్, లేకపోతే నేను ఎక్కువ చదువుకున్నాను, లేకపోతే ఏదో రకమైనటువంటి నాకు ఎక్కువ తలాంతులు ఉన్నాయి, నేను ఎక్కువ వాడబడుతున్నాను. ఇలాంటి అతిశయాలు డబ్బు విషయంలోనో, చదువు విషయంలోనో, లేకపోతే ఏదో రకంగానో చాలా మంది అతిశయపడుతూ ఉంటారు. అందుకని బహుశా అలాంటి ప్రాబ్లం ఏమన్నా రోమా సంఘంలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ బట్ జనరల్ గా అందరినీ బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో ఈ ప్రస్తావన ప్రభు వారు తీసుకొస్తున్నాడు. ఏంటంటే ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. దెర్ ఇస్ ఎ లిమిట్. నేను లేకపోతే ఏం కాదు, నా దయాదక్షిణ్యాల వల్లనే అంత అవుతుంది అనే వైఖరి మంచిది కాదు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభు పని. అది ఏ పనిలోనైనా దీనతో నేర్చుకోండి. మీ ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, మరి ఎక్కడైనా సరే హంబుల్నెస్ నేర్చుకోండి. దీనమైన వైఖరిని అలవాటు చేసుకోండి. ఎందుకంటే అన్నిటిని మనం కొనలేం. కొందరిని బిర్యానీతో కొనవచ్చు, కొందరు డబ్బులతో కొనవచ్చు, కొందరు తిండితో కొనవచ్చు, కొందరు డబ్బులతో కొనవచ్చు, కొందరు ఇంకో రకంగా కొనవచ్చు. But it is not possible to buy people all the time. All the people all the time. గుర్తుపెట్టుకోండి. It is not possible to buy all the people all the time. That's not possible. సో వాస్తవాన్ని అర్థం చేసుకుంటే let us learn to be humble. ఇవేవి నేర్చుకోకుండా రోమపత్రికను మేము చదువుకున్నామని చెప్పి ఎంబీఏ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు.
ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు. మేబీ యువర్ క్వాలిఫైడ్, ఐ అగ్రీ. మేబీ యువర్ టాలెంటెడ్, ఐ అగ్రీ. మేబీ యువర్ గిఫ్టెడ్, ఐ అగ్రీ. మేబీ యువర్ అ బ్లెస్సింగ్. బట్ డోంట్ boast, don't exaggerate, don't brag, don't behave special. అది చర్చిలోనైనా, మీ జాబ్లలోనైనా, మరే ప్లేస్లోనైనా అది దేవుని పిల్లల లక్షణం కాదు. ఒక అనామకుడిగా, అయోగ్యుడిగా గుర్తించబడడానికి మనం ఇష్టపడాలా? నాకేం తెలియదు అన్నట్టుగా ఉండడానికి ఇష్టపడాలా? బట్ సందర్భం వచ్చినప్పుడు మనలోని ఉత్తమమైనటువంటి తలాంతులన్నీ వాడగలగాల. ఎలాగూ నాకేమి తెలియదు అన్నట్టుగానే ఉన్నాడు కాబట్టి అవసరమైనప్పుడు కూడా నేను ఎందుకు చేయాలి అని మళ్ళీగేన్ అది స్వార్థంతో వ్యవహరించకూడదు. అంతకాలము బ్రాక్ చేసుకుని గర్వపడకుండా, గర్వపడటం వేరు, అంటే దీనత్వంతో ఉండటం వేరు. ఉన్నతలాంతుల్ని అవసరమైన వాడకుండా దాచుకోవటము అది వేరు, అది స్వార్థం. దీనత్వం ఏంటంటే ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్ అని చెప్పుకోకపోవడం గర్వం. ఆ చెప్పుకోవడం గర్వం, చెప్పుకోకపోవడం దీనత్వం. బట్ అవసరం వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ తలాంతుని శక్తి వంచన లేకుండా, అది భేదం లేకుండా సంపూర్ణంగా ఇన్వెస్ట్ చేసి కష్టపడి చేసి పెట్టడము అది సుగుణం. దీనత్వంలో ఇదొక రకం. సో మనం ఎంచుకుని తగిన దానికంటే ఎంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు అందరికీ తగిన రీతిలో ప్రమాణాన్ని బట్టి అలాగే పరిమాణాన్ని బట్టి ఆయన ఒక్కొక్కరికి తన కృపలో చాలినంత కృప అనుగ్రహించాడని మనకు చెప్పబడుతుంది. 4వ వచనం, ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండెను, ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. అంటే సంఘంలో ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి మీరు వెళ్ళే సంఘాలలో, అది సంఘాల్లోనైనా కాలేజీలోనైనా మన వైఖరి ఎలా ఉండింది, తోటి విశ్వాసులతో మన అనుబంధం ఎలాగుంది, అక్కడ కూడా గ్రూపిజం, అక్కడ కూడా లైక్ ఫ్యామిలీ సెంటిమెంట్, అక్కడ కూడా క్యాస్ట్ సెంటిమెంట్, అక్కడ కూడా రీజియన్ సెంటిమెంట్, అంటే ప్రాంతవాసులు, రైట్. ముందు కేటగిరీ ఎలా విభజన జరుగుతుంది అంటే, ముందు నేను తెలంగాణని, నువ్వు ఆంధ్రోడివి, అది ఒక డివిజన్ జరుగుతుంది. ఆ తర్వాత ఆంధ్రాలో నేను వెస్ట్ గోదావరి, నువ్వేమో కృష్ణ, ఈ డివిజన్ మొదలవుద్ది. నువ్వు నెల్లూరు, మాది కడప, అట్లా మొదలవుద్ది అనమాట. మాది వైజాగ్, నీది అది, లేకపోతే మేము ఆంధ్ర, నువ్వు రాయలసీమ, ఈ డివిజన్ మొదలవుద్ది. తెలంగాణ అనుకోండి, నాది సూర్యాపేట, నీది కరీంనగర్, లేదా నీ ఆదిలాబాద్, నాది వరంగల్, అట్లా మొదలవుద్ది. మెల్లిమెల్లిగా ఈ యొక్క మెల్లిమెల్లిగా ఇది చాలా అలా పార్ట్స్ లాగా అది విరుగుతూ వస్తుంది అనమాట. చివరికి ఏ స్థాయికి వచ్చింది అంటే, మాది ఆ కులం, మీది ఈ కులం స్థాయికి వచ్చింది. ఇలాంటి డివిజన్స్ ఏవి కూడా సంఘాల్లో ఉండకూడదు, ఉండడానికి వీలు లేదు అనేది దేవుని వాక్యం. వీటికి తావులేదు, ఇలాంటి విభజనకు సంఘంలో తావులేదు. ఎందుకంటే అనేకులమైన మనల్ని ఒక శరీరము, అన్ని అవయవాలు కలిస్తేనే శరీరం అవుతుంది. విభిన్న రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. వాటి పని, వాటి పాత్ర కొంతమేరకు పరిమితమైనది అయి ఉండవచ్చు. కొన్ని ఎక్కువ పనికి ఉపయోగించబడుతూ ఉండవచ్చు, కొన్ని తక్కువ పనికి ఉపయోగించబడుతూ ఉండవచ్చు. బట్ ప్రతి అవయవము దానిదైన సమయంలో ఒక పరిమి కలిగి ఉంటుంది. సో కొన్ని అవయవాలు అసలు వాడబడట్లేదు అని అనిపించవచ్చేమో, కానీ
మరి దాని అవసరం అంటూ ఒక దశలో వస్తుంది. సంఘంలో కూడా సో వివక్ష లేకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఒక అవయవం, ఒక శరీరములో అవయవంలాగా కలిసిమెలిసి ఉండవలసినటువంటి హెచ్చరికలు మనకి ఇక్కడ నుంచి అందుతూ ఉన్నాయి. మనకు అనుగ్రహింపబడిన 7వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు వరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సు, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలను. రైట్. ఈ ఆత్మవరములు, ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కి సంబంధించి, ఆత్మవరములు లేదా గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కి సంబంధించి ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వబడింది. అయితే చాలా మంది వీటిలలో కొన్నింటి మాత్రమే కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఉదాహరణ నేను చెప్తాను. ఒకడు ప్రవచించే కృపావరం కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటాడు, ఒకడు. కొందరు బోధించుటకు ఇష్టపడుతుంటారు, కొందరు హెచ్చరించుటకు ఇష్టపడుతుంటారు. అత్యంత అనాదరణకు గురైనటువంటి ఆత్మవరాలు ఏంటంటే పంచిపెట్టుట. పంచిపెట్టే ఆత్మవరం దాదాపుగా నేను కలిసినటువంటి వారిలో ఎవరూ క్లెయిమ్ చేయలేదు, అయ్యా నాకు పంచిపెట్టే కృపావరం ఉందని. రైట్. పై విచారణ చేయడానికి కూడా కొంతమంది ఇష్టపడతారు. ఎందుకు? సూపర్విజన్ అంటే చాలా మంది ఇష్టం కాబట్టి. కరుణించువాడు సంతోషంగా కరుణించవలేడు. ఈ కరుణించే కృపావరం కూడా నాకుంది అని ఏ వ్యక్తి క్లెయిమ్ చేసినట్టు నేను ఎప్పుడు చూడలేదు. అందరూ క్లెయిమ్ చేసేది నాకు భాషలు మాట్లాడే తలాంతు కృపావరం ఉందంటాడు ఒకడు, నాకు స్వస్థపరిచే కృపావరం ఉందంటాడు ఒకడు, నాకు ప్రవచనాలు చెప్పే కృపావరం ఉందంటాడు ఇంకొకడు. ఆశ్చర్యం ఏమిటో, మీరు 99%, 100% నా మాటను మీరు తీసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా పంచిపెట్టే కృపావరం కానీ, కరుణించే కృపావరం కానీ ఎవరైనా మాకుంది అని చెప్పటం నేను ఎప్పుడు చూడలేదు. పోనీ మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ మీలో ఎవరికైనా అలాంటి కృపావరం ఉందా? వినాలని ఆశపడుతున్నాను. పంచిపెడితే తీసుకునే కృపావరం ఉంటది కానీ పంచిపెట్టే కృపావరం ఎవరికి ఉంటుందండి? ఆ కృపావరాల గురించి ఎవరు అసలు ఆలోచించే వాళ్ళే సంఘంలో ఎప్పుడు వినలేదు సార్. అమ్మా, ఆ కృపావరాల గురించి వినలే లేదు. అంటే ఇతరులు అలా దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టే తెలియలేదు సార్ ఇప్పటి వరకు. అసలు దాన్ని గుర్తిస్తే కదా, మాది కృపావరం కింద గుర్తించట్లే కదా. ఎందుకు? దీనివల్ల మన చేతి నుండి బయటకు వెళ్తుంది, మనమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాల్సిన దాన్ని ఎవరు ఇష్టపడతారండి? తీసుకోవాల్సిన దాన్ని ఇష్టపడతారు. కానీ ప్రవచించటము, ఈ రోజుల్లో కూడా ప్రవచనం వరం ఉందని చెప్పేవాళ్ళు. దురదృష్టకరం ఏమిటంటే COVID-19 గడిచిపోతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా ప్రవచనం వరం ఉందని చెప్పుకునే వాళ్ళు ఇంకా చలామణి అవుతున్నారు. వాళ్ళని అనుసరించే వాళ్ళు ఎవరు కూడా మరి COVID-19లో నీ ప్రవచన వరం ఏమైపోయింది అని ప్రశ్నించేవాడు లేడు. కోవిడ్ పతనాన్ని ప్రవచించారు, ఆ ప్రవచనం విఫలమైపోయింది. ఒక్కొక్కడు ఇంటికెళ్ళే ప్రార్థన చేశాడు. ఒకడు తొక్కేసి అన్నాడు, ఇంకొకడు సిలువేసి అన్నాడు, ఒకడు ఉరేసానన్నాడు, ఒకడు నలిపేసి అన్నాడు, ఒకడు పూర్తిగా దాన్ని అని చేసిన అన్నాడు. అవన్నీ వైఫల్యం అయ్యాయి, ఇంకా కొనసాగుతుంది. ఈ మధ్య ఉధృతి పెరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి ఈ ప్రవచనాలన్నీ బ్లేటెంట్ లైస్, అవన్నీ కూడా బహిరంగ అబద్ధాలని తేలిన తర్వాత, బహిరంగ అసత్యాలు అని తేలిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగానే మీటింగులు పెడుతున్నారు, జనము నిస్సిగ్గుగానే అటెండ్ అవుతున్నారు. మరి దీనికి జవాబుదారి ఎవడు? వీటిని ప్రశ్నించేవాడెవడు? లేదు, ఈ విషయాల్లో కొంచెం విఘ్నత విచక్షణ కలిగి ఆలోచించండి అని చెప్పేటటువంటి మనలాంటి వాళ్ళు
ఆ, ద్వేషానికి గురవుతున్నారు. మనలాంటి వాళ్ళు టార్గెట్ అయిపోతున్నారు వాళ్ళకి. మనలాంటి వాళ్ళు యూనో చులకనైపోతున్నారు. పోనీ మీ క్లాస్లో నేను అలాంటి ప్రవచనం ఏదైనా చెప్పుంటుంటే మీరు నన్ను అడగకపోతుంటారా? సార్ ఏమి మరి మీరు ఆ మార్చిలో లేకపోతే ఏప్రిల్లో మేలో ఇలాంటి ప్రవచనం చేశారు కదా, మరి ఇది ఇంకా నెరవేరలేదు అని మీరు నన్ను అడగకపోతుంటారా? నన్ను అడుగుతారు. మరి ఇదే వైఖరి సమాజంలో ఏమైపోయింది? ఏమైపోయిందో నాకు కూడా తెలియదు. అది మీరే ఆలోచించి చెప్పాలి. ఇంకా దానికి కూడా నేను సమాధానం చెప్పలేను. ప్రవచించే వరం ఉంది అని ఎవడైనా ఇంకా చెప్పుకుంటే ఇక మనం ఏం చేయలేము అండి. పరిశుద్ధ లేఖనము రాయబడుతున్నటువంటి ఆ కాలంలో ఇంకా వాళ్ళ చేతికి పరిశుద్ధ లేఖనం సంపూర్ణంగా చిక్కలేదు కాబట్టి, సంపూర్ణంగా అందుబాటులో లేనటువంటి కాలంలో కొంత మటుకు ప్రవచనాన్ని దేవుడు అనుగ్రహించాడు, నేను కాదనను. కానీ ఇప్పుడు ప్రవచన వరం యొక్క ప్రస్తావన ఏంటి, లేకపోతే ప్రయోజనం ఏమిటి? ప్రవచన వరం మీద అందరు లైవ్ షోలు పెట్టేస్తున్నారు. ఆ సికింద్రాబాద్లో ఉన్నటువంటి వైఎంసీని కేంద్రంగా చేసుకొని లైవ్ షోలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాడు ఇంట్లో నుంచి లైవ్ షోలు పెట్టేయటమే. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, లైవ్ షోలు పెట్టేయాలి. అండ్ కింద జనాలు కోకొలలు, బ్రదర్ హల్లెలూయా, ఆమెన్ ఆమెన్ బ్రదర్, ఆమెన్ ఆమెన్, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి, ఆమెన్ హల్లెలూయా, ఐ రిసీవర్. గుండె మీద చేసుకుని చెప్పాలి. ఈ లెక్కన వీళ్ళ ప్రవచనాలని నిజమై ఉంటే ఈ 100-200 ఏండ్లలో క్రైస్తవ్యం యొక్క రూపురేఖలు మారుండేవి కావా? మాట్లాడండి ప్లీజ్, మౌనంగా ఉండకండి. చీకట్లో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ వ్యవహారం అంతా గత 200 సంవత్సరాలుగా జరుగుతుందండి. క్రైస్తవ్యం యొక్క గతి ఈ ప్రవచనాల మూలంగా ఈ పాటికి మారుండేది కాదా? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 10 ఏళ్లలో, అంతకుముందు తక్కువ ఉండింది, గత 10 ఏళ్లలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉధృతంగా ఈ ప్రవచన వాళ్ళు ఏమంటారు, వాట్ యు కాల్ దెమ్, ప్రాఫిట్స్, ప్రవక్తల యొక్క హవా ఉధృతంగా కొనసాగుతుంది. ఇంకెక్కువైపోయింది. ఇప్పుడు ఈ ప్రాతిపదికన లెక్కేసుకుంటే క్రైస్తవులలో పేదవారు ఉండే అవకాశం ఉందా? క్రైస్తవులలో అనారోగ్యంతో చచ్చిపోయే వాళ్ళ శాతం ఉండే అవకాశం ఉందా? క్రైస్తవులలో ఉద్యోగాలు లేకుండా ఉండేవారి అవకాశం ఉందా? మీరు చెప్పండి. మీ మీ వివేచన, మీ విజ్ఞతతో మీరు ఆలోచించి మీరు చెప్పండి. ఏం జరుగుతోంది ఇక్కడ? మరి ఈ ప్రవక్తల ప్రవచనాలను ఎడిపోతున్నట్టు డిజిఎస్ దినకరన్ గారు స్టార్ట్ చేసినటువంటి దరిద్రం ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన దగ్గర చేతులెత్తినటువంటి దద్దమ్మలందరూ మళ్ళీ ఇప్పుడు చేతులెత్తుతున్నారు. ఆ జనరేషన్ లో డిజిఎస్ దినకరన్ దగ్గర చేతులెత్తినటువంటి వాళ్ళు ఆశీర్వాదం ఎవరికి కావాలి, చేతులు ఎత్తండి మీకోసం ప్రార్థన చేస్తాను అన్నప్పుడు చేతులెత్తినటువంటి దద్దమ్మలు ఇప్పుడు కూడా కుర్రకారు పిల్లలు ఉన్నారు చూసారా, 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి పోరలు కూడా మళ్ళీ లైవ్ పెడుతున్నారు అనుకుంటా. ఆ లైవ్ లో కూడా ఆ ప్రవచనాలు కూడా చేతులెత్తుతున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు చేతులెత్తే స్థితిలోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. అంటే ఎడిపోయినాయి? డిజిఎస్ దినకరన్ చెప్పిన ప్రవచనాలు ఎడిపోయినాయి, ఆయన కొడుకు చెప్పిన ప్రవచనాలు ఎడిపోయినాయి, వీళ్ళందరూ లైవ్ లో చెప్పే ప్రవచనం ఎడిపోతున్నట్టు. ఈ చేతులెత్తే వారి సంఖ్య ఎప్పటికీ అలాగే ఉంది కదా. వాళ్ళ కృపావరాల గురించి మాట్లాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ వచ్చిన తర్వాత ఈ ప్రవచన వరం ముగించబడింది.
అది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఎంతమంది ప్రాఫిట్స్, క్రిస్టియన్ ప్రాఫిట్స్ ట్రంప్ గెలుస్తున్నాడని నిస్సిగ్గుగా చెప్పారండి? ధైర్యంగా చెప్పారా లేదా? ఎంతమంది క్రిస్టియన్ ప్రాఫిట్స్ ట్రంప్ గెలుస్తున్నాడు, జో బైడెన్ ఓడిపోతాడు, అల్టిమేట్ గా ట్రంపే గెలుస్తాడని చెప్పేసి ప్రవచనాలు చెప్పారా లేదా? మళ్ళీ ట్రంప్ ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ లైవ్స్ పెట్టి, మీటింగ్లు పెట్టి మళ్ళీ వాక్యం చెప్తున్నారా లేదా? మన కళ్ళ ముందున్న సాక్ష్యం సార్ ఇది. ట్రంప్ గెలుస్తున్నాడని చెప్పి ఓదరగొట్టారండి. పులులు కూడా సార్, అమ్మా పులులు కూడా జోస్యం చెప్పాయండి సార్. అర్థం కాలే? పులులు సార్, అప్పుడు ఆక్టోపస్ ఉండింది కదా సార్, అలాగనమాట. పులులు, లైన్, టైగర్స్. అదే చెప్పిందా? మరి వీళ్ళందరూ ఇలా నిర్భయంగా దాని ఏమంటారు, బ్లేటెంట్ లైస్ స్టేజీల మీద నుంచి వందల వేల మందికి వెళ్ళేటట్టుగా ప్రవచనాలు చెప్పారు. అవన్నీ వైఫల్యం చెందాయి. మరి పాత నిబంధన ప్రకారం, ఇర్మియా గ్రంథం ప్రకారము, దాని ఏమంటారు, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం ప్రకారము వీళ్ళని ఏ ప్రవక్తలు అనాలే? అబద్ధ ప్రవక్తలు. మరి వాళ్ళు పెట్టే లైవ్లు చూడొచ్చా? అసలు చూడదు. లాభం ఎక్కడుందండి? ఇగో ఇక్కడ ఉంది. అసలెందుకో పంచిపెట్టే కృపావారాన్ని ఒక్కడూ కలిగి ఉండడు, కరుణించే కృపావారాన్ని ఒక్కడూ కలిగి ఉండడు, బుద్ధి కృపావారాన్ని, వివేచన కృపావారాన్ని ఒకడు కలిగి ఉండడు. అసలు కృపావారాల్లో అది లేదన్నట్టుంటారు. ఆలోచించండి. 27వ వచనం, 27వ వచనం ఏంటి? నేను కొరింథీలో ఉన్నాను, రోమపత్రికలో ఉన్నాను. నేను కొరింథీలో ఉన్నానమ్మా. రోమపత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకునుడి. ఇది లెక్క. మీరు ప్రేమిస్తే నిష్కపటంగా ప్రేమించండి. ప్రేమిస్తే కాదు, ప్రేమించాలి. ఆ ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ ఉండాలి. అల్టీరియర్ మోటివ్స్ తో ప్రేమించవద్దు. అల్టీరియర్ మోటివ్స్ తోటి ఈ ప్రేమ ద్వారా ఏదైనా సంపాదించుకుందాం, ప్రేమించి డబ్బులు పోగేసుకుందాం, లేకపోతే ప్రేమ అనే పేరు చెప్పి ఏదో సంపాదించుకుందాం, మంచిగా నటిస్తూ వాళ్ళ ద్వారా ప్రయోజనం పొందుదాం, వాళ్ళ ద్వారా మేళ్లు పొందుదాం. అలాంటి ప్రేమను మనము ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయొద్దు. చెడ్డదారిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని. ఇది అప్పటికి అయ్యేది కాదు. సారీ, అట్లాంటి డిక్లరేషన్స్ ఇస్తున్నందుకు క్షమించాలి. బట్ చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే, నేడున్నటువంటి పరిస్థితులను చూస్తే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యే విషయంగా ప్రభువు వారి యొక్క ఆశ ఇది. పాపం ఆయన చాలా ఆశపడ్డాడు లేండి, చాలా ఆశపడ్డాడు. ఆ చాలాలో ఇదొకటి. ఏంటట? ఒకనినొకడు ప్రేమ విషయంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఒకరిని తక్కువ చేసైనా మనల్ని గొప్ప చేసుకుంటాం మనం. అది మన నైజం. ఏమండి, అంతేనా? ఆ మధ్య నేను శ్రీగంధం చెట్ల గురించి చదువుతున్నాను. శ్రీగంధం చెట్లు అనే మొక్క బతకాలంటే దానికి హోస్ట్ కావాలంట. విన్నారా మీరు? హోస్ట్ కావాలంట. హోస్ట్ అంటే ఇది బతకాలంటే దీని పక్కన ఇంకేదైనా చెట్టు వేయాలంట. ఇంకేదైనా చెట్టు నాటితే, ఆ బతాయి చెట్టు, నిమ్మ చెట్టు, ఇట్లాంటిది ఏదైనా చెట్టు నాటితే దాన్ని హోస్ట్ గా చేసుకొని దాని మీద ఆధారపడి ఇది బతుకుద్దంట. పారాసైట్ అమ్మా, పారాసైట్. ఐ డోంట్ నో, పారాసైట్ అనే పదాన్ని వాళ్ళు వాడలేదు కానీ హోస్ట్ అంటున్నారు. అంటే మరి వ్యవసాయ పరిభాషలో దీన్ని హోస్ట్ అంటున్నారు. ఐ డోంట్ నో. వెల్, వాట్ ఎవర్. ఇక అర్థం చేసుకోవాల్సింది, అది ఒక్కటే బతకదంట, దానికి హోస్ట్ కావాలంట దాని పక్కన. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకరిని తగ్గించైనా మనల్ని హెచ్చించుకుంటాం కానీ మన నోటితో ఒకరిని హెచ్చించడం అనేది
చచ్చినా చేయని పని అది, చచ్చినా చేయని పని. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తన కళ్ళ ముందు తన తమ్ముడు హెచ్చించబడడాన్ని బట్టి, తన కళ్ళ ముందు తన తమ్ముడు ప్రశంసించబడడాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఎవడండి? కయీను. అర్ధగంట పట్టింది మాట్లాడడానికి. కయీను తన స్వంత తమ్ముడు తన ఎదుట ప్రశంసించబడడాన్ని జీర్ణించుకోలేనంత. మరి వీడు ఎప్పుడు హెచ్చించాలండి? దేవుడు హెచ్చిస్తేనే ఓర్చుకోలేకపోయాడు. ఏమంటారు? కానీ దేవుడు ఏం చెప్తుండే ఇక్కడ? నేను కాదు, మీరే ఒకరినొకరు హెచ్చించుకోండి అంటున్నాడు. తన స్వంత తమ్ముడు హెచ్చించబడితేనే ఓర్చుకోలేకపోయాడు కయ్యను. వాడిని చంపాడు, కక్షగట్టి దుర్బుద్ధితో తీసుకెళ్లి మరీ చంపాడు. స్వంత తమ్ముడు పొగడబడితే, స్వంత తమ్ముడు హెచ్చించబడితే ఓర్చుకోలేకపోయినటువంటి వాడు. మనం ఏమైనా హెచ్చరించబడుతున్నామంటే, మనం తగ్గినా పర్లేదు, మన సహోదరుని హెచ్చించాలి అంటున్నాడు. ఇది విశ్వాసుల యొక్క సుగుణం అండి. చాలా అరుదుగా కనిపించేది. ఎలాంటి ఎంతో పరిణతి ఉండేటటువంటి విశ్వాసుల్లో కానీ ఈ సుగుణం కనిపించదు. ఐ డోంట్ నో, ఈ విషయంలో నేను ఎవరికి తీర్పు తీర్చడం లేదు కానీ, బట్ మనం అందరం దీన్ని కల్టివేట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆడ మనం హెచ్చరించి ఆజ్ఞాపించబడ్డాం, తప్పకుండా దాన్ని మనము ఆచరణలోకి తీసుకురావాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఉదాసీనత, నిర్లక్ష్యం, సోమర్తనం, బద్ధకం వీటితో కాదండి. విత్ అట్మోస్ట్ అటెన్షన్ అండ్ కాన్సంట్రేషన్ నేర్చుకోవాలి. విత్ ఫెర్వెన్స్ అండ్ ఈగర్నెస్, ఎంతూజియాజం, అలా ఉరుకులు పరుగులు పెడుతూ ప్రభువుని సేవించాలి. ఇక మనం ముక్కుతూ మురుగుతూ నేర్చుకునే వాళ్ళము ఇంకా ఉరుగులు పరుగులు పెడితే ఏం సేవ చేస్తాం చెప్పండి? నేర్చుకునేవాడు ఆసక్తితో నేర్చుకుని, ఉత్సాహంతో నేర్చుకుని, తీవ్రతతో పనిచేయాలి. పౌలు భక్తులు చూస్తే ఆ తీవ్రత మనకు అర్థం అవుద్ది కదండి. ఫిలిప్పుని చూసిన, స్టీఫెన్ చూసిన, అపోలోని చూసిన, అకుల ప్రిస్కిల్ని చూసిన, ఇలాంటి ఫెర్వెన్స్ ఏదో మనకు కనపడతా ఉంటది. తెగ తీవ్రమైన కృషి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మనం కూడా నేర్చుకునేటప్పుడు అంత ఆసక్తిని ప్రదర్శించాలి, ఉత్సాహంగా నేర్చుకోవాలి, తీవ్రంగా పనిచేయాలి ప్రభు కొరకు. మనం పరీక్షించుకుందాం. ఆత్మ చెప్పు మాటలు చెవులు గలవారు వినుగాక. నిరీక్షణ గలవారే సంతోషించుచు. ఎస్, నీ సంతోషానికి మూలం నీవు కలిగిన వస్తువులు కాకూడదు. నీ సంతోషానికి మూలం నీకు కలిగినటువంటి ఉద్యోగం, వ్యాపారం కాకూడదు. నీకు సంతోషానికి మూలం నీ పిల్లలు కాకూడదు. నీ సంతోషానికి మూలం నీకున్నటువంటి ఇల్లు వాకిళ్ళు కాకూడదు. నీ సంతోషానికి మూలం ఇంకా భూలోకంలో లేకపోతే నీకున్న పదవి, ఉద్యోగం కాకూడదు. నీ సంతోషానికి మూలం నీ నిరీక్షణ అయి ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ పోతాయి, కానీ ఒకటి పోదు, ఒకటి మాత్రం పోదు. ఏం పోదు? అది నీ నిరీక్షణ మాత్రం పోదు. నీ ప్రాణం పోయిందనుకోండి, ఉద్యోగం పోద్ది. నీ ప్రాణం పోయిందనుకోండి, నీ పిల్లలు పోతారు. నీ ప్రాణం పోయిందనుకోండి, నీ వ్యాపారం బాయే, నీ పదవి బాయే, నీ ఆరోగ్యము బాయే, నీ అందము బాయే, నీ టాలెంట్లు బాయే, నీ క్వాలిఫికేషన్లు బాయే. కానీ ఒకటి మాత్రం నిలిచి ఉండే, ఏందది? నిరీక్షణ. లేదు, మనమే ఉండి ఈ వరదలలో, మొన్న ఇలాంటి వరదలు ఊహించుకుందాం మనం. దేశాల మీద వరదలు పడుతున్నాయి, పెద్ద పెద్ద ఇండ్లు పోయినాయి. అన్ని కొట్టు. ఒక వ్యక్తి అంట ఎక్కడో, మరి ఓల్డ్ సిటీలో ఎక్కడో, అతను కొట్టుకుపోయి ఎక్కడో 2-3 కిలోమీటర్లు కొట్టుకుపోయి అక్కడ బతికాడంట. పాపం తిరిగి వచ్చేటప్పటికి ఏం తెలుసుకున్నాడట? కుటుంబంలో మరి ఎంతమంది సభ్యులు చచ్చిపోయారంటండి? చదివారా న్యూస్?
సార్ 9 మెంబర్స్. 9 మెంబర్స్ మొత్తం ఊడ్చుకుపోయారట. వీడు మాత్రం 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ బతికి బట్టగట్టి బయటకు వచ్చాడు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి తక్కిన వాళ్ళందరూ ఊడ్చుకుపోయారు. ఇది చూడండి, మనం అతిశయపడుతున్నాం. మన సంతోషానికి మన నిరీక్షణే కారణం కావాలి. ఇవన్నీ కారణం అనుకోండి, ఏది మన సంతోషానికి కారణమో దాన్ని తీసేస్తాడు ప్రభు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ప్రాణం మస్తు ఖుషిగా ఉందంట. చాలా ఖుషిగా ఉంది ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, మస్తు తిను మస్తు తాగు మంచి పండుకోవాలి. ఈ రాత్రి ప్రాణం పోతే నీ సంతోషం అంతా ఏమైతుంది, నువ్వు సంపాదించి పెట్టినంత ఏమైతుంది అంటాడు ప్రభువారు. మన సంతోషానికి మనం దేన్ని బేస్ చేసుకుంటున్నామో ఆలోచించుకుందాము. వాటిని తీసివేయడం పెద్ద లెక్క కాదండి, ఎంతోసేపు పడుతుంది ప్రభు వారికి. సో బెటర్ బిహేవ్ అవర్ సెల్స్. కొంచెం మనం రీఫ్రెష్ చేసుకోవాలి, రీడిఫైన్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్? మన ఆనందానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ అవర్ జాయ్? It should be the hope that we have, because hope is immutable. Hope is permanent. Nothing can steal our hope. Nothing can defeat our hope, and nothing can remove our hope. దాని మీద మనం మన ఆనందాన్ని పెట్టుకున్నాం అనుకోండి, మస్తు ఉంటుంది. ఇంకా శ్రమయందు ఓర్పు కలిగిన వారై, ఇంకా మన నిరీక్షణ మన ఆనందానికి కారణమైనప్పుడు శ్రమయందుకు ఓర్పు ఖచ్చితంగా ఉంటుంది. శ్రమయందు ఓర్పు కలిగినటువంటి వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉందము. ఎస్, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అనగా శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. గొనుగుతూ సనుగుతూ ఆతిథ్యం ఇవ్వకూడదు, సంతోషంగా ఆతిథ్యం ఇవ్వాలి. కొందరు ఏదో చాలా సరదాగా చెప్తా ఉంటారు, డాడీ కాకులు వస్తుంటే ఆ పల్లెటూర్లలో చిన్నప్పుడు అనుకునేది, మధ్యాహ్నం వేళ కాకులు అరుస్తున్నాయంటే ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారని అర్థం అంట. మీరు కూడా అనుకునే వాళ్ళు ఇలాగా? మేమైతే అలాగే అనుకునేవాళ్ళం. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కాకులు అరిస్తే బంధువులు వస్తారండి. ఒక పిల్లోడు డాడీ మరి కాకులు అరిస్తే బంధువులు వస్తున్నారంటారు కదా, మరి వచ్చిన బంధువులు పోవాలంటే అన్నాడంట. ఆన్సర్ మీ అందరికి బాగా తెలుసు అనుకుంటాను. ఆ వచ్చిన బంధువులు పోవాలంటే ఆయన అన్నాడంటే, మరి వచ్చిన బంధువులు పోవాలంటే మీ మమ్మీ అరవాలి రా అన్నాడంట. అన్ని వేళ అదే నిజమైపోకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో డాడీ కూడా అరుస్తూనే ఉంటాడు. అంటే ఆతిథ్యం పెట్టడం ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? మన యాటిట్యూడ్ మార్చాలా. ఒక సందర్భంలో నాలాంటి ఒక పాస్టరు ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడట. మీ గురించి కాదులే, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను, మీరందరూ చాలా మంచోళ్ళు. అయితే అప్పుడు ఆ పాస్టర్ గారికి ఆ ఇంటి ఆవిడకి భోజనం వడ్డించిందా. ఆ ఇంటి ఆవిడ పెద్ద ఇస్తర్లాకులు వేసి అరిటాకులు వేసి పెద్ద అరిటాకులు, ఇంత పెద్ద అరిటాకులు వేసి అరిటాకులలో ఇంత ముద్ద, నా చేతులు చూడండి, ఇంత ముద్ద అన్నం పెట్టిందంట. చిటికడంతా కూరేసిందంట. కూరేసింది, ఇద్దరిని కూర్చోబెట్టింది. ఆ పాస్టర్ గారికి ఏమీ అర్థం కాలే. ఏంది ఇంత ముద్ద అన్నం పెట్టి ఇంత కూరేసింది ఏందా అని ఆలోచిస్తూ, పోన్లే ఇది దాన్ని ఏమంటారండి, ఫస్ట్ ఏమంటారు వాటిని, స్టార్టర్సా, ఇది స్టార్టర్ కిందనేమో మెయిన్ కోర్స్ ఉంటదేమో అనుకునేదట. అప్పుడు భార్య భర్తతో అంటదట, ఇద్దరు కూర్చొని మొదలు పెట్టక ముందే, ఏమండి అన్నం సరిపోతా ఇంకొంచెం ఏమంటారా అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఎంతకంటే ఎక్కువ తినే తిండిపోతు సన్నాసేవుడే అన్నాడంట. ఆకలి చచ్చిపోయి ఉంటుంది. ఎంతకంటే ఎక్కువ తినే తిండిపోతు సన్నాసేవుడే అనగానే ఇప్పుడు ఆ ముద్ద కంటే ఇంకెక్కువ తినకూడదు, అది లెక్క. పోనీ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా ఇదే ఫార్ములా ప్లాన్ చేయండి నా మీద. పాపం ఆ పాస్టర్ గారు ఆ ముద్దలో ఇంకొంచెం సగం వదిలిపెట్టి అమ్మ తేయించుకుంటూ చేయగడుకుంటానని బయటికి వెళ్ళి ఇంక మళ్ళీ లోపలికి రాలేదంట.
నేను చెప్పేది ఏంటంటే ఇదొక సరదాగా చెప్పబడినటువంటి మాట మాత్రమే, కానీ నాకు అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయండి. అంటే మరీ ముద్ద ఆ రేంజ్లో కాదులే, కానీ ఒకసారి పెట్టి మళ్ళీ ఇంకా అసలు ఆఫర్ చేయకపోవటం. మొదటిసారి పెట్టి ఆ తర్వాత రెండోసారి ఆఫర్ చెప్ప, సాధారణంగా అలా ఫార్మాలిటీకైనా అయ్యా ఇంకొంచెం మనం ఏమంటారా, ఇంకొంచెం కూర ఏమంటారా, ఇంకొంచెం చారేసుకుంటారా లేదా పెరిగేసుకుంటారా అనేది ఉంటుంది కదండి. అసలు అవకాశం కూడా ఇవ్వకుండా కదండి. ఆ తర్వాత అసలు మళ్ళీ ఆఫర్ చేయకపోవటము, ఇంకొంచెం పెట్టని మనం నోరు తెరిచి అడగలేకపోవటం. ఇప్పుడు ఇంట్లో అనుకోండి, ఇంకొంచెం అన్నం పెట్టు, ఇంకొంచెం కూర అయినా అంటాం కదండి. రాజ్యం అంటే మనకి బాగా పరిచయం ఉన్నటువంటి లైక్ మన బంధువుల ఇంట్లో ఇంకొంచెం అన్నం కావాలి, ఇంకొంచెం కూరగాయలు అని అడుగుతాం, తప్పలేదు. కానీ అలాంటి అనుభవాలు ఉన్నాయి నాకు. ఆ మొదటిసారి పెట్టిన అన్నం కూరతోటే అంటే లాస్ట్ 2-3 ముద్దలు ఉన్నప్పుడు చాలా తాత్సారంగా తినేవాళ్ళం. ఎందుకు చూస్తారు, ఈలోగా చూసి అయ్యా ఇంకొంచెం అన్నం పెట్టమంటారా, ఇంకొంచెం కూర పెట్టారా, చూసి చూడనట్టుగా తగలబెడితే నేనేం చేసేది, ఇంకెంతకాలం తినాలి ఆ 2 ముద్దలు. వేగంగా తింటే నోటీస్ చేయలేమో అని మెల్లిగా తింటున్నా, ఇక దాన్ని పట్టించుకోకపోతే ఓకే మనకు పాయింట్ అర్థమైంది, ఇంకా వేరే పెట్టే ఉద్దేశం లేదు అన్నప్పుడు ఏం చేస్తాము, ఇట్స్ బెటర్ యూ గెట్ అప్ ఇమీడియట్లీ ఫ్రమ్ దేర్. ఇలాంటి నాకు అనుభవాలు ఉన్నాయండి, అబద్ధం చెప్పట్లేదు, దేవుడే మన సాక్షి. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. అంటే వాళ్ళ విషయంలో నాకు శత్రుత్వం కానీ ద్వేషం కానీ లేదు, గల కారణాలు ఏమైనా ఉండవచ్చు. హ్యావింగ్ సెడ్ ఇట్, మనం సంతోషంగా ఆతిథ్యం ఇవ్వాలండి. నేనైనా కాదు, ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినటువంటి బంధువులు ఏ పరిస్థితుల్లో వచ్చారో మనకు తెలియదు, ఏ కారణం చేతనైనా వచ్చి ఉండవచ్చు. బట్ మర్యాదలు ఏమాత్రం తక్కువ కాకుండా మనము ఆ శ్రద్ధగా ఆతిథ్యం చేయాలి. అది దేవుడి పిల్లల సులక్షణం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12 ఇంకో మాట కూడా చెప్తారు. నన్ను దేవదూత వల్లే ట్రీట్ చేసి భోజనం పెట్టిన వాళ్ళు కోకోలలో ఉన్నారండి, వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. దేవుని సేవకుడు వచ్చాడు, దేవుని అంటే ఇంచుమంచుగా దేవదూత వచ్చినప్పుడు ఆ లోతు అబ్రహాము ఏ విధంగా అయితే ప్రయాసపడి కింద మీద పడుతూ భోజనం సిద్ధం చేసి పెట్టారో అంత ఎక్కువ ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబాలు అసంఖ్యాకములు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు. పైన చదువుకురండి, తెలుగులో సరిగా లేదు, 1వ వచనం చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అది ఆతిథ్యము చేయటం మరవకుడి, దాని వల్ల కొందరు ఏకంగా ఎవరికి ఆతిథ్యం చేశారట, దేవదూతలకే ఆతిథ్యం చేశారట. కాబట్టి ఆతిథ్యం చేసే విషయంలో గొనగొద్దు, సరగొద్దు. అప్రస్తుతం అనుకోకపోతే ఆతిథ్యం గురించి నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. నా చిన్నప్పుడు మా ఇంటికి బంధువులు ఇంచుమించుగా వారానికి ఒకళ్ళు, ఆ రోజులలో మా ఇంటికనే కాదు కానండి, తరచుగా బంధువులు వస్తుండేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు రావటము, లేకపోతే మా మేనమామ రావటము, లేకపోతే మా నాన్న వాళ్ళ చిన్నాన్న రావటం, మా అమ్మ వాళ్ళ చిన్నాన్న రావటం, బంధువులు ఇలాగా వారానికి ఒకసారి లేదా నెలలో ఒకసారి 2 సార్లు ఎవరో ఒకరు వచ్చి 1 రోజుల్లో 2 రోజులలో ఉండి వెళుతూ ఉండేవారు. కానీ రోజుల్లో అసలు బంధువులు అనేవారు, వాహనాలు పెరిగినాయి, ప్రయాణ సాధనాలు పెరిగినాయి, కమ్యూనికేషన్ పెరిగింది, అన్ని పెరిగినాయి, ఒక్కళ్ళు కూడా ఇళ్ళకి రావట్లేదండి. ఐ డోంట్ నో, ఒక్కళ్ళు కూడా ఇళ్ళకి రావట్లేదు. మనం కూడా పోవట్లేదు కదా, మనము పోవట్లేదు, వాళ్ళు రావట్లేదు. అండ్ మా ఇంటి ఊర్లో కూడా ఎవరు రావట్లేదండి. ఇప్పుడు ఆ జనరేషన్ మొత్తం చచ్చిపోయింది, వాళ్ళందరూ కూడా. అప్పుడు వచ్చేవాళ్ళు అందరు లేరు, ఆ జనరేషన్ మొత్తం పోయింది. ఇంకా ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు ఆ జనరేషన్ లో. మా ఇంటికి తరచుగా వచ్చినటువంటి వాళ్ళలో ఒకటో ఇద్దరు మిగిలి ఉన్నారు.
పోతున్నారు, మెల్లిమెల్లిగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ తర్వాత జనరేషన్స్ కి మాటలు కూడా లేవు, మనకి వాళ్ళకి పరిచయాలు కూడా లేవు. ఇంటికి రావడం పక్కన పెట్టండి. ఆ రోజుల్లో వచ్చినప్పుడు అంత ఆప్యాయంగా చూసుకోవడం జరిగేది, ఇవన్నీ ఉండేవి. మెల్లిమెల్లిగా ప్రేమలు తగ్గిపోతున్నాయండి. సొంత కుటుంబ సభ్యుల మధ్యనే ఆ ప్రేమలు లేవు, అనుబంధాలు లేవు. అన్నదమ్ముల మధ్య అనుబంధాలు లేవు. అంతెందుకు, ఇప్పుడు హైదరాబాద్లోనే మా తమ్ముడు ఉంటాడు. మా తమ్ముడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు మేము భోజనం చేసింది లేదు, వాడొచ్చి మా ఇంట్లో ఎప్పుడు భోజనం చేసింది లేదు. దౌర్భాగ్యం చూడండి. అంటే వాడు వచ్చి ఒక 6 నెలలు అవుతుందిలే, ఇంకా 6 నెలలు లాక్డౌన్ ఇవన్నీ ఉన్నాయిలే కానీ, బట్ వాళ్ళని భోజనానికి పిలవాలని మేము ఆలోచించలేదు, మమ్మల్ని భోజనానికి పిలవాలని వాళ్ళు ఆలోచించలేదు. మా కజిన్, మా మేనమామ కొడుకు వాడు హైదరాబాద్లో ఉంటాడు, ఆ 8th బెటాలియన్లో, యూసఫ్గూడలో ఉంటాడు, 1st బెటాలియన్ అనుకుంటా. రైట్, ఉన్నారు. ఏమవుతుంది అంటే, ఇది నా ఒక్కని సమస్యనే, అందరి సమస్యనే ఆశ్చర్యపడతా ఉన్నా నేను. ఆత్మ పరిశీలన జరుగుతుంది ఈ విషయంలో. నాకు ఏముంది, లోపం ఎక్కడుంది? బిజీ బిజీ బిజీ. బట్ అనుకుంటే మనం అవకాశం తీసుకోలేమా, సృష్టించలేమంటే తప్పకుండా చేయొచ్చని నేను అంటాను. మీరేమంటారు? కరెక్ట్ సార్. అది మళ్ళా రివైవల్ జరగాలి వీటిల్లో కూడా, ఆత్మీయాలు, అనుబంధాలు. ఇప్పుడు మన సంఘంలో మన బంధువుల్ని మనల్ని పిలుచుకుంటాం తప్ప, మన సంఘంలో వేరే వాళ్ళని మన ఇంటికి ఎప్పుడైనా భోజనాన్ని పిలిచామా? లేదు. మనల్ని పిలుచుకుంటాం, మనమే పోయి తినొస్తాం. ట్రై చేసి చూడండి, గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఏదో సాధించేసిన ఫీలింగ్ వచ్చింది. పట్టుదల కలిగి, ఏమంటారు, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించు వారిని దీవించుడు కానీ చెప్పింపవద్దు. మనం ఎట్లుంటది, యూనో, కొడుకు దొరకాలి కానీ ఈసారి చూడండి మన సంగతి ఏం చేయాలి అంటాం కదా మనం. దీవించుడు కానీ చెప్పించవద్దు. వాళ్ళ అవకాశం వస్తే నాశనం అయిపోవాలని కోరుకుంటాం మనం కదమ్మా, కదా రుతు గారు? వాళ్ళు నాశనం అయిపోవాలి. దేవుని ఉగ్రత ఎప్పుడు కుమ్మరించబడుద్దో చూస్తున్నా నేను. ఎప్పుడు పడుద్ది, హఠాత్తుగా పోతారు వాళ్ళు. రైట్, ఇది సాధారణంగా మనం అందరి ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మా చెప్పండి. పరిశుద్ధులు అంటే ఇక్కడ మనం ఎవరిని తీసుకోవచ్చు సార్? విశ్వాసులేనమ్మా. విశ్వాసులకు మించిన పరిశుద్ధులు ఎవరు ఉన్నారండి భూమి మీద? ఓకే సార్. అయితే నేను కొందరి నాశనాన్ని కోరుకుంటున్నాను. కొందరి నాశనాన్ని నేను స్పష్టంగా కోరుకుంటున్నాను. దుర్బోధకుల నాశనాన్ని కోరుకుంటున్నాను. వాళ్ళ అంతాన్ని కోరుకుంటున్నాను. దేవుని శిక్ష, దేవుని ఉగ్రత ఆకాశం నుంచి ఒకేసారి వాళ్ళ మీద కుమ్మరించబడాలని కోరుకుంటున్నాను నేను. నా ప్రభువు నామమున అబద్ధములు పలికే వారందరి మీద ప్రభు శిక్ష ఆకాశం నుంచి కురవాలని కోరుకుంటున్నాను. దాంట్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. వారి నాశనం కునికి నిద్రపోదని బైబిల్ కూడా సెలవిస్తుంది. బట్ విశ్వాసులందరి విషయంలో వారిని, ఒకవేళ నాకు కీడు చేసినటువంటి వాళ్ళు, నా గురించి చెడ్డ మాటలల్లా పలికినటువంటి వారు, వెనకాల కుయుక్తులు చేసేటటువంటి వారు అందరినీ దీవించాలని కోరుకుంటాను నేను. కీడుకు ప్రతి కీడు అసలు ఉండనే ఉండదు. ముందుకు వెళ్దాం. సంతోషించుడి గాని, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. మనం ఒకరిని ఏడిపిస్తాం కానీ మనం ఎందుకు ఏడుతాం? ఒకరితో ఒకరు మనసు కలుసుకొని ఉండి, చేతిలే కలప మనసేం కలుస్తుంది. హెచ్చు వాటి అందు మనసు ఉంచగా తగ్గు వాటి అందు ఆసక్తి లేదు. జస్ట్ డయామెట్రికల్ ఆపోజిట్. మనకి హెచ్చు వాటియే కావాలి, తగ్గు వాటి గురించి మనకు అసలు సంబంధం లేదు. మీకు మీరే బుద్ధి మనం అనుకోవద్దు, అది మాత్రం అడగొద్దు. కీడు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, అది మాత్రం చేస్తాం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయడం, మనకి యోగ్యమైనది చాలు. శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. రైట్. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వుడి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్న ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహము అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కొప్పుగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఏమన్నా అర్థమైందమ్మా? ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ. బాధేస్తుంది ఆజ్ఞలు చదువుతుంటే.
ఒక వ్యక్తిగా నేను చాలా వాటిలలో వైఫల్యం చెందుతున్నాననే బాధ నాకుంది. ఎందుకంటే ఆత్మవిమర్శ చేసుకుంటాను కదా. ఈ ఆత్మావలోకనం అనేది లేకపోతే మన క్రైస్తవ జీవితానికి ఉనికి లేదని నేను అంటాను. మీరేమంటారు? ఆత్మావలోకనం లేకపోతే మన ఉనికికి అర్థం లేదు. మన జీవితానికి అర్థం లేదు. వాస్తవాలు కష్టంగానే ఉంటాయండి, బట్ దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి సరిపోయింది. అదే వ్యక్తులుగా మనం చెప్పే ప్రయత్నం చేస్తే అభ్యంతర పడతాం. మీరు చెప్తే నేను అభ్యంతర పడతాను, నేను చెప్తే మీరు అభ్యంతర పడతారు. కానీ వాక్యం చెప్తుంది కదా, నాకు చెప్పినట్టే మీకు చెప్తుంది, మీకు చెప్పినట్టే నాకు చెప్తుంది. ఇందులో వివక్ష ఉంది. ఇందులో మీకోసమే ఇది వాక్యం, నా కోసం కాదనేది లేదు కదా, లేదా నా ఒకరి కొరకే లేదు, మీ కొరకు కాదనేది లేదు కదా, మనందరికీ ఇది. ఏ నోటితోనైతే నేను బయటికి చెప్తున్నానో, ఏ నోటితో మీకు వినపడుతుందో ఆ నోటితో నాకు వినపడుతోంది. మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడే మాటలు మీకే కాదు, నాకు కూడా వినపడుతున్నాయి. నేను మాట్లాడే మాటలు మీకు కూడా వినపడి, మీ ఒక్కరికి నాకు వినపడకపోతే ఎంత ప్రమాదం తెలుసా? సో నేను మీకు చెప్పడమే కాదు, నాకు కూడా చెప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు మీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. ఇందులో వివక్ష ఏమీ లేదు. పరీక్ష ఒకటే మిగిలింది. ప్రాస కోసం చెప్పట్లేదు. సాధ్యమైతే, శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి. ఇది కాంప్రమైజ్ కాదు. సమాధానం కలిగి ఉండటం కాంప్రమైజ్ కాదు. దేవుని వాక్యం విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యి, సిద్ధాంతాల విషయంలో కాంప్రమైజ్ అయ్యి, వాక్య విరుద్ధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, వాక్య విరుద్ధమైనటువంటి జీవిత విధానం కలిగిన వాళ్ళతో కాంప్రమైజ్ కలిగి బ్రతకటము, కాంప్రమైజ్ అయ్యి బతకడం సమాధానం అంటారు. దాన్ని రాజీ పట్టం అంటారు. పీస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాంప్రమైజ్. రాసుకుంటున్నాం సార్. అమ్మా రాస్తున్నాం సార్, అయిపోతుంది. రాయండి. పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటుబడి క్షమించాలి. మనకు కీడు చేసిన వారిని క్షమించాలి. చెడ్డ మాటలెల్లా పలుకు వారిని క్షమించాలి. మనం దూషించు వారిని క్షమించాలి. పగ తీర్చుకోవద్దు, అది ప్రభు పని అన్నాడు. అలాగని చెప్పి పాత నిబంధన కాలంలో లాగా ఇంప్రికేటరీ ప్రేయర్స్ మనం చేయొచ్చు. ఇంప్రికేటరీ ప్రేయర్స్ అంటే కీర్తనకారుడు ప్రార్థన చేస్తుండే, ప్రభువా వాళ్ళ కుటుంబాలని కూల్చు, వాళ్ళ ఇండ్లని మొత్తం పడగొట్టు, ఆల్రెడీ వాళ్ళ ఎముకలు పొడి చెయ్యి, సున్నం చెయ్యి, వాళ్ళ ఇంట్లో పందికొక్కుల నివాసం ఉండు గాక, వాళ్ళ పిల్లలు చంపబడుదురు గాక అని కీర్తనకారుడు ప్రార్థన చేసినట్టు మనం చేయొచ్చు. అలాంటి ప్రార్థనలు చెయ్యొద్దు. మా ఇంటి పక్కలు, మా చర్చి పక్కటోళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, అట్టగైనా కథం చేయి ప్రభు అని ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చమ్మా? చేయకూడదు సార్. మా ఏరియా లీడర్ మాకు చర్చిని బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్రభు అని ఎట్టగైనా తీసేసుకో అని చెప్పి ప్రార్థన చేయొచ్చా? చేయకూడదండి. ఎలా చేయాలి సార్? మారాలి, వాళ్ళని చేయమంటారా? ఈ ప్రభుత్వం విశ్వాసులకి, క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా చట్టాలు చేస్తుంది. ఈ ప్రభుత్వం క్రైస్తవుల మీద దాడులను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రభుత్వం క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టింది. చర్చలను కూల్చేస్తుంది. ఈ ప్రభుత్వము దేవుని పిల్లలు అంటే వివక్ష చూపుతుంది. ఈ ప్రభుత్వం నాశనం అయిపోవాలి, ఆ పాలకులందరూ చచ్చిపోవాలని మనం కోరుకోవచ్చా? కోరుకోకూడదు సార్. రైట్. ప్రభువా మార్చాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు మారు మనసు పొందే కృపను అనుగ్రహించని ప్రార్థన చేయాలి. నాశనం అయిపోవాలని, అంతమైపోవాలని ప్రార్థన చేయకూడదు. భస్మమైపోవాలి, బూడిదైపోవాలని ప్రార్థన చేయకూడదు. తప్పు. క్షమించమని ప్రార్థన చేయాలి. రైట్. మిమ్మల్ని బాగా తిట్టిన వాళ్ళు వచ్చి మీ ఇంటికి నెక్స్ట్ మార్నింగ్ కి వచ్చి అమ్మ అన్నారు అనుకోండి, ప్రేమతో దగ్గర తీసి అన్నం పెట్టాలి. పట్ట పండ్లు కొడుకుతూ పెట్టొద్దు అన్నం. మీ పండ్లు ఊడి అన్నంలో పడేంతగా పండ్లు కొరకొద్దు. సంతోషంగా అన్నం పెట్టండి. ప్రభువా నేనైతే వీని వదిలిపెట్టినా, నువ్వు మాత్రం వదిలిపెట్టొద్దు అన్నట్టుగా ప్రార్థన చేయకండి. నువ్వు క్షమించమని కాబట్టి క్షమించేస్తున్నావు, లేకపోతే వీని ఎన్ని చేసేవాను అని అనుకోపాకండి. ప్రార్థన చేసినా వినదు కదా సార్ దేవుడు, అలాగే చేస్తా. అయ్యే వినకపోగా ఉల్టా మన మీదకే వచ్చిందమ్మో.
కరెక్ట్. అర్థం కావట్లే? మనోళ్ళు ఏం చేస్తారంటే క్షమించాను ప్రభువా, క్షమించని ప్రార్థన చేస్తారు కదా. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను మీకు. క్షమించని ప్రార్థన చేసి వాడు ఎప్పుడన్నా వాడికి ఏదన్నా నష్టం వచ్చి కష్టం వచ్చినప్పుడు వాడు ఏదన్నా నష్టంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు అనుకుంటాడు అనమాట, ప్రభు నా దేవుడు నమ్మకస్తుడండి, వాడు నాకేం చేశాడో అంతగా నా ఇదంతా అనుభవిస్తున్నాడు, ఇప్పుడు సాక్ష్యం చెప్తారు దొంగ సాక్ష్యాలన్నీ. అప్పుడు క్షమించమని ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళకి నష్టం కాగానే లేచి నిలబడి లింగలింగ్ అనుకుంటూ వెళ్ళి సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ఎన్ని సాక్ష్యాలు చెప్పుంటారు అలాగా? అంటే ఒక దుష్టుడు అలాంటి సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. ఏంటంటే అంటే ఈయన యూనో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంది, ఆయనకి సొంత ఫ్లాట్. దాంట్లో కమర్షియల్ బిజినెస్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పెట్టి అమ్మడం మొదలు పెట్టాడు. ఏమండి, మీరు డొమెస్టిక్ ఫ్లాట్లలో డొమెస్టిక్ రెసిడెన్షియల్లో కమర్షియల్ బిజినెస్ చేయటం పర్మిషన్స్ అంతగా నాకు పెద్దగా తెలియదు. మీకు అవగాహన ఉన్న వాళ్ళైతే ఏదో చెప్పవచ్చు, ఒక మాట చెప్తే ఇబ్బంది ఏం లేదు. చేయొచ్చు అలాగే బిజినెస్? చేయకూడదు సార్. చేసినా కానీ ఒకవేళ మీరు కమర్షియల్ కరెంట్ బిల్ కట్టాలి, కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి, డొమెస్టిక్ ట్యాక్స్ కాదు కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి, అండ్ మీకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఎన్ఓసి కావాలి. ఇవన్నీ లేకుండా అతడు బిజినెస్ చేస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాళ్ళు సెక్రటరీ, ఒక అపార్ట్మెంట్ అన్నప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ఇది ఉంటుంది కదా, టీం ఉంటుంది కదా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, వాళ్ళు అభ్యంతర పడ్డారు. అయితే ప్రార్థన చేశాడంట, 2 సంవత్సరాల్లోనే ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ చచ్చిపోయాడంట. ఇది సాక్ష్యం అంట. ఆత్మ నశించిపోయింది కదా. దొంగచాటున బిజినెస్ చేసేది నువ్వు, డొమెస్టిక్ ప్రాపర్టీ మీద కమర్షియల్ బిజినెస్ చేసేది, డొమెస్టిక్ కరెంట్ బిల్ పే చేసుకుంటూ ఎన్ఓసి లేకుండా బిజినెస్ చేసేది నువ్వు. అలాంటప్పుడు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు అభ్యంతర పడకపోతే అక్కడి నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళు అభ్యంతర పడితే తప్పేలా అవుతుంది? అందుకు ప్రార్థన చేశాడంట, ఆయన చంపేశాడంట దేవుడు. ఇది సాక్ష్యం అంట. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వాక్యం ఉందండి. సామెతలు 24:17, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టినప్పుడు నీ మనస్సును నులసింపకము, యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునేమో. అర్థమవుతుందా? మన శత్రువు పడిపోయినప్పుడు తొట్టినప్పుడు బాగా జరిగిందని చంకలు కొట్టుకున్నాం అనుకోండి, అది ప్రమాదకరంగా మనకే ప్రమాదకరంగా మారుతుంది. చిన్నప్పుడు అలా చంకలు కొట్టుకునే వాళ్ళం మేము, బాగైందని. వాడిని కింద పడ్డాడు అనుకోండి, ఇప్పుడు అంతెందుకు మా తమ్ముళ్ళే ఉన్నారు, సైకిల్ విషయంలో గొడవ అయ్యి నాకు ఇవ్వకుండా వాడే తొక్కాడు అనుకోండి సైకిల్, అది కింద పడకూడదనే బాగైంది అని చెప్పేసి చంకలు కొట్టుకునేవాడిని నేను. ఇలాంటి వైఖరి విశ్వాసులలో ఉంది, బయట వాళ్ళ గురించి కాదు, స్థానిక సంఘంలో కూడా. ఎవరికైనా నష్టం జరగగానే మనసులో సంతోషం, పైకి అయ్యో ప్రభు, అయ్యో పాపం, అయ్యో 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 అని చెప్పేసి పైకి జాలి చూపిస్తూ ఉంటారు, లోపల మాత్రం బీభత్సమైన సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. మంచిగా. ఇక 13వ అధ్యాయానికి మనం వద్దాం ప్రియులారా. జాగ్రత్తగా ఉండండి, మనం వదిలేసేయాలి. ప్రభు ఒకవేళ క్షమిస్తే క్షమిస్తాడు, క్షమించకపోతే ఆయన పరిధిలోని విషయం, అది మనకు సంబంధం లేని. మనకు కీడు చేసిన వాడు ఒకవేళ ఏమైనా నష్టపోతే అది మనకు కీడు చేసినందుకే నష్టపోయాడని చెప్పి మనం సిద్ధాంతాలు పుట్టించొద్దు అక్కడ. మనకి కీడు చేసిన వాడు ఏదైనా నష్టపోయి ఉంటే మనకి కీడు చేసినందుకే వాడు నష్టపోయాడు అని చెప్పి సిద్ధాంతాలు పుట్టించవద్దు. వాడు ఎందుకు నష్టపోయాడో మనకు తెలియదు, రైట్? మనకి కీడు చేసినందుకే నష్టపోయాడో ఇంకో కారణం ప్రకారం నష్టపోయాడో మనకు తెలియదు. సో లెట్స్ బి వెరీ కేర్ఫుల్ దేర్, రైట్? ఇంతటితో మనం ఈ క్లాస్ ఆపేద్దాం. ప్రభుచితం అయితే వచ్చే వారం మిగతా సంగతులు 13, 14 అధ్యాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇందాక ఒకటి చెప్పారు కదా సార్,
చెప్పండమ్మా. ఏంటంటే అది మనకు అంటే మనల్ని ద్వేషించిన, మనల్ని అవమానం చేసిన మనము అంటే మనము దేవుని అడిగి వాళ్ళకి శిక్ష అని కాకుండా దేవుని విషయంలో వాళ్ళు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మనము స్ట్రాంగ్ ఏ ఉండాలి. విషయంలో వాళ్ళు, మన విషయంలోనే కాదమ్మా, ఆ, ఏ విషయంలో. ఇప్పుడు మన క్రైస్తవ సంఘానికి పునాది, క్రైస్తవ జీవనానికి విధి విధానాలన్నీ కొండ మీద ప్రసంగంలో ఉన్నాయి. మత్తయి శుభవార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో కూడా ఈ సంగతులు ఉన్నాయి. మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి మనం ద్వేషించబడినప్పుడు కూడా, మనం దూషించబడినప్పుడు, మనం అన్యాయంగా శిక్షించబడినప్పుడు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని, వారిని దీవించాలని చెప్పి ప్రభు వారు మనకు ఆజ్ఞాపించారు. యేసుక్రీస్తు ప్రభుల వారే తనను సులువు వేస్తున్నటువంటి వారి విషయమే విజ్ఞాపన చేశాడు. మరి అంతకు మించి భక్తి విషయాల్లో, అంతకు మించి దేవునికి ఎవరైనా ఏం చేయగలరండి? అవును. యేసు ప్రభుల వారిని నిర్మోహమాటంగా కొట్టి ఈడ్చి ఉమ్మి సిలువకి నాటడం మినహాయించి ఇంకెవడైనా దేవునికి ఏం చేయగలడు? చేయలేరు. రైట్. సో అలాంటి వారిని ఆయన క్షమించడానికి ఇష్టపడ్డాడు, కానీ మనం క్షమించడానికి ఇష్టపడట్లేదు. ప్రాబ్లమ్ ఇస్ దట్. అలాంటి పౌలుని ప్రభు వారు మార్చారు. సో అలాంటి ఇశ్రాయేలుతో కూడా దేవుడు సాత్వికంగానే మాట్లాడాడు. సో ఏ విషయంలోనైనా క్షమించడమే మనం చేయగలిగిన అత్యుత్తమైనటువంటి, మన నుంచి దేవుడు ఆశించే అత్యుత్తమైనటువంటి రెస్పాన్స్. ఎనీ అదర్ రెస్పాన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. Yes, sir. Thank you, sir. థ్యాంక్ యూ. మ్యూట్ లో ఉన్నారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ కుమార్ గారు థ్యాంక్ యూ సార్. వందనాలు ప్రొఫెసర్ కుమార్ గారు. ఫర్ ద డీటెయిల్స్. వందనాలు పిల్లి సార్. వందనాలు అందరికి. థ్యాంక్ యూ సార్. సిస్టర్ రూత్ గారు ప్రార్థన చేసినట్లయితే వి విల్ క్లోజ్ దిస్ సెషన్. అన్మ్యూట్ చేసుకోండి సిస్టర్. అమ్మ ప్రభా స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యము నాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఈ రోజు నాయన మరి వాక్యం ద్వారా మాట్లాడినారు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి ప్రభా, మేము అనేక సార్లు మేము అవి చేయలేని వారంగా కూడా ఉంటున్నాం, ఫెయిల్ అయిన స్థితిలో కూడా ఉంటున్నాం. నీ వాక్యం యొద్దకు వచ్చినప్పుడే ప్రభా మా జీవితంలో ఉన్న మరకలన్నీ కనిపిస్తాయి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. చక్కగా బోధించిన ప్రొఫెసర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, మా యొక్క బైబిల్ కాలేజీని బట్టి కూడా వందనాలు అయ్యా. వాక్యము విన్న మా అందరి హృదయాలు అయ్యా మరి ఇంకా అనేకమైన సత్యాలు తెలుసుకొని ఈ లోకంలో నాయన వాక్యానికి విరోధమైన వాటిని ఖండిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవించుటకు మరి సంఘాలను నడిపించుటకు కూడా మీరిస్తున్న సామర్థ్యము కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి జీవవాక్యమును చేతపట్టుకొని ఈ లోకంలో మేము జ్యోతుల వలె ప్రకాశించున్నట్లుగా కృప చూపించువని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ Thank you, sir. Bye. Good night.